ఇక మనం ప్రకటన గ్రంథం గురించే మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది మనకు తెలుసు. కాకపోతే రూల్ ఏంటి? యాక్టివ్ బ్రెయిన్స్. ఏంటండి? యాక్టివ్ బ్రెయిన్స్. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినడానికి ప్లాన్ చేసుకోండి. బహుశా అంత పెద్ద పెద్ద విషయాలు ఉండకపోవచ్చు, కానీ కొన్ని మాత్రం ముఖ్యమైన విషయాలు ఈరోజు మనం చర్చించుకుంటాం డెఫినెట్గా. మూలవాక్యంగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఎక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను. నేను పైకి రా, ఇక మీద జరిగే వాటిని నేను మీకు చూపిస్తాను అని దేవుడు యోహానుతో మాట్లాడాడు. యోహాను పరలోకం వెళ్ళిపోయాడు. పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆత్మోస్లే మొత్తాన్ని పరలోకాన్ని చూస్తున్నాడు. యోహాను ఎప్పటి కాలం పరలోకాన్ని చూశాడు? ఎంటర్ అవడమే ఎప్పటి కాలం పరలోకాన్ని చూశాడు ఆయన? తన కాలంలోదైతే కానే కాదు. యోహాను చివరి కాలం, ఇక మీదట పరలోకంలో అప్పుడు దాకా రెగ్యులర్ ఏంటంటే దేవదూతలు పాటలు పాడుతూ ఉంటారు, దేవుడు సింహాసనం మీద ఉంటాడు. సింహాసనం మీద నుంచి ఈ వరల్డ్ అంతటిని, యూనివర్స్ అంతటిని ఆపరేట్ చేస్తుంటాడు, ఈ సృష్టి అంతటిని ఆపరేట్ చేస్తుంటాడు. ఇది జనరల్ థింగ్. ఇంకా అది రోజు అదే పరలోకంలో. ఇంకేమీ అక్కడ వేరే ఏమంటారు, రోజు అదే. ఒక గణనీయమైన మార్పులు పరలోకంలో చోటు చేసుకుంటాయి. ఎప్పుడు అంటే ఇంకొంతకాలం తర్వాత, మన కాలపు తర్వాత ఇంకొంతకాలానికి జరగబోయే విషయాల్ని యోహాను పరలోకం వెళ్ళి భవిష్యత్ కాలంలో జరగబోయే వాటిని చూశాడు. దేవునికి స్తోత్రం. లేదు, యోహాను వెళ్ళిపోయాడు ఆత్మోసుడిగా. అంటే ఇప్పుడు చిన్న సమస్య ఉంది దీంట్లో. జనాలు ఏమంటారంటే, కొంతమంది యోహాను ఆత్మోసుడిగా వెళ్ళి చూశాడు, ఆల్రెడీ జరిగిపోయి చూశాడని కొందరు. యోహాను పైకి వెళ్ళినప్పుడు అప్పుడే జరిగిపోయింది అంటాడు. మొత్తం అంతా కూడా జరిగిపోయింది, అక్కడ జరిగిపోయిన దాన్ని మొత్తం చూపించాడు. అది కొన్ని ఇప్పుడు ఇవన్నీ చెప్తారు. ఎందుకు అలా చెప్పారంటే, యోహాను వెళ్ళిపోయాడు పైకి. యోహాను పైకి వెళ్ళి చూశాడు. మనం ఒక ఇంటికి వెళ్ళి చూస్తే ఫ్యూచర్ని చూస్తామా, అప్పుడున్న ఇంటిని చూస్తామా? అప్పుడున్న ఇంటిని. మరి యోహాను వెళ్ళినప్పుడు చూసినప్పుడు అప్పుడున్నది కాకపోతే ఫ్యూచర్లో ఉన్న దాంట్లోకి ఎలా ప్రవేశిస్తాడు? ఇది క్వశ్చన్, ఇది ప్రశ్న. యోహాను వెళ్ళిపోయాడా? వెళ్ళిపోగలరా మనిషి అలాగా? అసలు ఆత్మవశుడినై ప్రభువుని చూచితిని, ఇక్కడికి ఎక్కిరమ్ము అని స్వరం వినిపించిన తర్వాత నేను వెళ్ళానన్నాడా? అంతటి పరలోకాన్ని, సింహాసనాన్ని చూశాను. పిలగానే ఏం చూశాడు? సింహాసనం చూశాడు. అయితే యోహాను వెళ్ళిపోయాడా, దర్శనం చూశాడా? యోహాను వెళ్ళిపోయాడా, దర్శనం చూశాడా? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనం నుంచి చూడండి. మరియు మనుషుల్లో 3వ భాగం సంహరించాలని సంథింగ్ రాసిన తర్వాత 16వ వచనం, గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఎంత నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచి తిని. అండర్లైన్ చేసుకోండి. యోహాను చూసింది ఏంటంటే దర్శనం. ఆత్మవశుడై దర్శనాన్ని చూశాడు. ఆ దర్శనం కూడా ఎలాంటి దర్శనం చూశాడంటే, నేరుగా అతను వెళ్ళి చూస్తున్నట్లుగా భవిష్యత్ పరలోకాన్ని తీసిపోయాడు. ఇప్పుడు దానియేలు ఉన్నాడు. దానియేలు ఏం చూశాడు? పరలోకం, సింహాసనం, గ్రంథాలు విప్పబడ్డం. అంటే దానియేలు కాలం అది కాదు. ఫ్యూచర్ దానియేలు చూశాడు, ఎలా జరగడం చూశాడు. అలాగే ఫ్యూచర్ పరలోకాన్ని యోహాను చూస్తున్నాడు. ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ ఏంటంటే దీంట్లో అది ఏదేంటో ఆ దర్శనంలోనే వివరిస్తున్నాడు ఒక వ్యక్తి. దేవుడు ఇతను భూమి మీద ఉండగా చెప్పి ఆత్మవశుడిని చేసి, ఆత్మవశుడుగానే కొన్నిసార్లు ప్రార్థనలు ఉండగా దర్శనాలు చూస్తాం. ఆత్మవశుడై అతడు దర్శనం చూస్తున్నాడు. ఆ దర్శనములో ఇంకా ఇది ఒక్క చోట హింట్ పాడేశాడు. ఆ హింట్ ఒక్క చోట, నేను చూసిన దర్శనం. ఇంకా చూస్తుండగా దర్శనంలో ఏం జరిగిందంటే, అంటే ఫ్యూచర్లో పరలోకంలో ఏం జరగబోతుందో దేవుడు తనకి దర్శనం చూపించాడు.
ఆ ఫ్యూచర్ అనేది ఇంకా జరగలేదు అనే విషయం మనం ముద్రలో ఓపెనింగ్ అవడానికి తగిన సందర్భాలు అక్కడ ఏమాత్రం ప్రజెంట్ లేవు. దగ్గర ఉండొచ్చు అంతే. సందర్భాలు లేవు కాబట్టి మనకు అర్థమైంది, ఓహో ఇది ఇంకా జరగల, ఇంకా ఫ్యూచర్లో ఉన్న పరలోకాన్ని యోహాను చూశాడు. పరలోకంలోనూ భూమి మీద ఏం జరగబోతాయో భవిష్యత్తులో వాటన్నింటినీ దేవుడు రాయించాడు. దేవునికి స్తోత్రం. మనం ఎంతవరకు చూసాం పరలోకంలో సింహాసనం వెనకాల ధనుస్సు, మెరుపులు, ఉరుములు అవన్నీ కూడా ఎప్పుడు ఫ్యూచర్లో. ఆ యోహాను ఉన్నప్పుడు పరలోకంలోది కాదు, అది ఫ్యూచర్లో జరగబోయేదాన్ని అంతా చూపించాడు. 4 జీవులు, వాటి జీవుల్లో రూపాలు మారడం, పాటలో చేంజ్, తర్వాత ఒక ఆయన కుడి చేత వెలుపట లోపట రాత కలిగిన 7 ముద్రల పుస్తకాన్ని పట్టుకోవడం, మన యోధా గోత్రపు సింహం అయిన యేసుక్రీస్తు దాన్ని తీసుకోవడం, ఒక్కో ముద్ర. ఎన్ని ముద్రలు విప్పడం చూసాం మనం? ఎన్ని ముద్రలు విప్పడం చూసాం గత వారంలో? 6 బాబు, 7 కాదు, 6 ముద్రలు అయిన వెంటనే 7వ అధ్యాయం ప్రారంభమైంది. ఎందుకో మనకు తెలీదు. 6 ముద్రలు విప్పాడు. 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యచంద్ర నక్షత్రాలు ఇవంతా చంద్రుడు రంగు బారిపోవడం అని చూసాం. తర్వాత 7వ అధ్యాయం అకస్మాత్తుగా ఒక తూర్పు దిక్కు నుంచి ఒక దూత రావడం, తర్వాత 4 దూతలు 4 దిక్కుల్లో ఉండడం. ఈ దూత వచ్చి మేము ముద్ర వేసే వరకు ఆగమండం, ముద్రించబడిన వారు లెక్క ఎంతని వినడం, తర్వాత ఎవడో లెక్కించలేని విస్తార జన సమూహాన్ని 7వ అధ్యాయంలో పరలోకంలో చూడడం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే భూలోకంలో మహాశ్రమలు అనుభవించి వచ్చారు. అది అండర్లైన్ చేసుకోవాలి. మహాశ్రమల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మన విశ్వాసానికి వచ్చే కష్టాలు మహాశ్రమలు అన్నాడు. ఆలయం కోలగొట్టేటప్పుడు వచ్చే శ్రమ మహాశ్రమలు అన్నాడు. ప్రతి మనిషికి వాడిని మించిన శ్రమ ఎవరికి వచ్చినా సరే అది వాడికి మహాశ్రమే. నేను చెప్పింది అర్థమైందా? వాడికి మించిన శ్రమ ఏదొచ్చినా అది అతనికి మహాశ్రమే. ఆ శ్రమల్లో తట్టుకుని నిలబడి వారు పరలోకం వచ్చేసారు అనే విషయాన్ని చెప్పడం మనం చూసాం. అందరితో 7వ అధ్యాయం సమాప్తమైంది. ప్రభువే వారికి గుడారమై ఉంటాడని, వారి కన్నీటి బాష్ప బిందువులన్నింటినీ ప్రభు తుడుస్తాడని, జీవజలపు బుగ్గ యొద్దకు గొర్రె పిల్లవారిని నడిపించి గొర్రె పిల్లవారికి కాపరి అనే మాటను గురించి మనం తెలుసుకున్నాం. అటు విషయాలు మనం గ్రహించడానికి ప్రభు కృపిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక మీదట మనం 7వ ముద్ర విప్పితే ఏం జరిగిందో చూద్దాం. దాని గురించి తల్ల వంచని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. 8వ అధ్యాయం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అనే మాట రాయబడిందండి. పరలోకంలో ఇంచుమించు ఎంతసేపు? అరగంట సేపు సైలెన్స్, నిశ్శబ్దం అయిపోయిందంట. అరగంట సేపు. దీని గురించి నేను చదివిన వ్యాఖ్యానాల్లో అందులో ఏం రాశారంటే, దేవుడు చెయ్యబోతున్న విధ్వంసాన్ని, దేవుడు చేయబోతున్న విధ్వంసం గురించి దేవదూతలు ఆలోచించి ఇంతటి విధ్వంసం చేయబోతున్నాడు దేవుడని సైలెంట్ అయిపోయారంట. ఎంతసేపు? అరగంట. జనరల్గా పరలోకంలో ఏముంటుంది? రోజు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ గాన ప్రతిగానాలు విత్ మ్యూజిక్, వీణలు, పిల్లన గురువులు, ఇంకేమన్నా ఉంటే ఉండొచ్చు. మన దగ్గర ఉన్న అప్డేట్ అంతా అక్కడ కూడా ఉంటే అక్కడ పెద్ద పెద్ద కీబోర్డులు, గిటార్లు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. సరే, మొత్తానికి అక్కడ నిరంతరము జరిగే ఆరాధన దేవదూతలు ఎందుకు ఆపేశారంటే, దేవుడు చేయబోతున్న విధ్వంసాన్ని గురించి ఆగిపోయారండి. దేవుడు చేసే విధ్వంసానికి ఆరాధనకి ఏమైనా సంబంధం ఉందా అనేది నా మనసుకు వచ్చిన ప్రశ్న. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, దేవుడు విధ్వంసాలు చేయడం ఏమైనా కొత్త? ఇప్పుడు ప్రభువే కనుక అక్కడ ఏదో చేయబోతున్నాడు, ఎందుకంటే 7 బోరలు ఊదబోయే విషయం అక్కడ కనబడుతుంది. సో బోరల ద్వారా రకరకాల విధ్వంసాలు జరగబోతున్నాయి కాబట్టి వాళ్ళు మౌనం అయిపోయారు అనుకుందామంటే, అంతకంటే భయంకరాన్ని చాలా చేశాడు. ముందు జలప్రలయంతో మొత్తం ఊడ్చుకుపోయిందా?
ఒక్క పూటలో భూమి మీద ఉన్న జనాలందరినీ చంపేశాడు. అంతకంటే భయంకరమైంది ఏంటిది? కాదు. జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది చచ్చిపోవచ్చు, కానీ స్లోగా రకరకాల కారణాలతో. కానీ అప్పుడు అలా కాదు, మొత్తం ఎగిరిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణాలు ఒక్క క్షణంలో బూడిదైపోయినాయి. అలాంటి విధ్వంసాలు ఎన్నో చేశారు ఆయన, జరిగినాయి ఇంతకుముందు. నేను అనుకుంటాను, ఒకవేళ దేవుడు కనుక ఇలాంటి పగ తీర్చుకునే లేదా ప్రతీకారం తీర్చుకునే తీర్పులు తీర్చుకునేటప్పుడు ఇంకా గట్టిగా పాడతారేమో వాళ్ళు. ప్రభా, నువ్వు నీ తీర్పులు న్యాయములు చేయి, నువ్వు చేసే తప్పేం కాదు, ఇంతకాలం భరించావు, ఎంతకాలానికి నీ ఉగ్రత వచ్చింది అని బహుశా వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తారేమో, ఇంకా బలంగా స్తుతిస్తారేమో. కానీ మౌనంగా ఎందుకుంటారు అని ప్రశ్న నాకు వచ్చింది. అది ఒకటి. రెండోది ఏంటంటే, ఈ 30 నిమిషాల గ్యాప్ కోసం ఏం చెప్తారంటే, ఈ 7వ ముద్ర ఓపెన్ అయినప్పుడు దాంట్లోంచే ఆ 7వ ముద్రలో 7 బోర్లు ఉంటాయి. ఇప్పుడు ఒకటో ముద్ర విప్పినప్పుడు ఒక గుర్రం, రెండో ముద్ర ఇంకో గుర్రం, ఇలాగ ముద్ర విప్పిన ప్రతిసారి పెరుగుతున్నాయి, ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. 6వ ముద్ర విప్పేసరికి విధ్వంసం, సూర్యుడు చీకటి అయిపోయాడు, చంద్రుడు ఎర్రగా అయిపోయాడు, ప్రతి ద్వీపము తప్పిపోయింది, ప్లేస్ తప్పిపోయింది, కొండలు మెట్లు గొట్లు మొత్తం విధ్వంసం అయిపోయింది. ఆకాశం నుంచి ఉల్కలు రాలి పడిపోయినాయి, నక్షత్రాలు రాలి పడిపోయినాయి. సో అంతటి ధ్వంసం అయిపోయింది 6వది. 7వది వచ్చేసరికి ఇంకా పెద్దది ఉంటుంది అనుకుంటాం మనం. 7వది ఓపెన్ అయ్యేసరికి ఈ ధ్వంసం చివర ఆ 7 బోర్ల ఓపెనింగ్ అనేది దాంట్లో ఉంటుంది అనేది కొంతమంది. ఆ 7 బోర్ల ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి అందుకు సైలెంట్ అయిపోయారు. 7 బోర్ల దూతలు ముందుకు రావడం, ఈ సందర్భం కోసం వాళ్ళు సైలెంట్ అయిపోయారు అని కొందరు చెప్తారు. ఇంకో కొంతమంది మేధావులు, బాగా తెలివైన వాళ్ళు అనమాట, బాగా మేధావులు ఏం చెప్పుకొచ్చారంటే, ఎంతసేపు అక్కడ నిశ్శబ్దం అవుతా? అరగంట, 30 నిమిషాలు. ఇప్పుడు దేవుని దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. ఒకసారి చూద్దామా పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి అస్సలు మర్చిపోకూడదట మనం. ఏంటంటే, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలెను, 1000 సంవత్సరాలు ఒక దినము వలెను ఉన్నవి అన్నాడు. ప్రభు దృష్టికి ఒక సంవత్సరం, ఒక దినము 1000 సంవత్సరాలు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేది. ఒక రోజు అంటే దేవుని దృష్టికి ఎంత అంట? 1000 సంవత్సరాలు. ఈసారి క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేశారు. 24 గంటలంటే ఎంతంట? 1000 సంవత్సరాలు. అంటే 1000 ఇంటూ 360 రోజులు కదా బైబిల్ క్యాలెండరు. సో 3600 రోజులు. 3600 రోజులు ఇంటూ 24 గంటలు కదా. 86,40,000 గంటలంట. ఏంటి, ఒక రోజు అంటే దేవుడికి 86,40,000 గంటలు. డివైడెడ్ బై 24 గంటలు, ఎన్ని గంటలు వచ్చింది కదా, డివైడ్ బై 2, అరగంట కాబట్టి 43,20,000 డివైడెడ్ బై, మళ్ళీ దీన్ని రోజుల్లో మారుద్దాం, మళ్ళీ దీన్ని సంవత్సరాల్లో మారుద్దాం. మారిస్తే 20 సంవత్సరాల చిల్లర వచ్చింది. ఇంక 21 సంవత్సరాలు, 20.80 అంత వచ్చింది. అంటే ఒక దినం 1000 సంవత్సరాలు అంటే అరగంట అంటే ఎంత అంటే 21 సంవత్సరాలు. 21 సంవత్సరాలు. వాళ్ళు వేసిన లెక్క చెప్తున్నాను, నేను వేయట్లేదు ఆ లెక్క, అలా అనుకోకండి. వాళ్ళు ఒక రోజు 1000 సంవత్సరాలు అయితే ఒక రోజులో 1000 సంవత్సరాలు కనుక పడతాయంటే అంత పెద్ద రోజు అనమాట అది. దేవుడి రోజు మనకు ఒక రోజు అంటే 24 గంటలు అయిపోద్ది. దేవుడి గంట ఒక రోజు అంటే 1000 సంవత్సరాలు గడపాలంట. సో 1000 సంవత్సరాల రోజులో అరగంట అంటే మన టైం ప్రకారం ఎంతంటే 21 సంవత్సరాలు, గంట అంటే 40 సంవత్సరాలు, అలా 24 గంటలు అంటే ఇన్ని సంథింగ్ అలా క్యాలిక్యులేట్ చేసి ఏం చెప్పుకొచ్చారంటే, దేవుడు క్రీస్తు శకం 2000లో రావాలి. యాక్చువల్గా 2000 సంవత్సరంలో రావాలన్నమాట. వాళ్ళందరూ ఏం బోధించారంటే, నా చిన్నప్పుడు నేను పాత ప్రసంగాలు వినేటప్పుడు ఆ ప్రసంగాలు అన్నింటిలో ఏంటంటే, ఒక ఆయన అయితే అన్నాడు, రాసి పెట్టుకోండి, ఇది 1997
2000లో యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు అని చెప్పాడు. ఎంతోమంది ఇంకా 2000లో లోకమే అయిపోతుంటే మేము తెగ చూసాం సినిమాలు, ఎలాగ పోద్ది 2000 అని. ఆస్తులు అమ్మేసిన వాళ్ళు ఉన్నారు, ఎలాగ 2000లో భూమి నాశనం ఎలా లెక్కేశారు? ఒక దినము 1000 సంవత్సరాలు. 6 రోజులు సృష్టి అంతగా ఉన్న టైం కూడా 6000 సంవత్సరాలు అనమాట వాళ్ళు వేసిన లెక్క ప్రకారం. సో క్రీస్తు పూర్వం మొత్తం 4000 సంవత్సరాలు, క్రీస్తు శకం మొత్తం 2000 సంవత్సరాలు. కరెక్ట్గా 2000 అయ్యేసరికి ఈ భూమి నాశనం అయిపోద్ది, యేసుక్రీస్తు వచ్చేస్తాడు. రోజులేమో బైబిల్ రోజులు చూస్తారు, సంవత్సరాలేమో మన క్యాలెండర్ చూస్తారా బాబు. నాకు అర్థమవుతుంది, వీళ్ళకి లెక్కలేడు రాదా ఏంటి? మన సంవత్సరానికి 365 రోజులు, వాళ్ళ సంవత్సరానికి 360. మనకు 2000 సంవత్సరం నడుతుంది అనుకో, వాళ్ళకి ఇంకా ఎక్కువ సంవత్సరాలు నడిచిపోద్ది. 360 రోజులే కదా, 5 ఏడైపోయి 2010 12 వచ్చేద్దాం వాళ్ళకి. సో వాళ్ళ లెక్క వేయకుండా మన లెక్క వేసుకుని ఒకరోజు 1000 సంవత్సరాలు కాబట్టి 6 రోజులకి 6000 సంవత్సరాలు కాబట్టి 2000లో నాశనం అయిపోద్ది, అంతం అయిపోద్ది అని పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అందరూ వ్యాఖ్యానాలు రాశారు. 2000 అయిపోయింది, 2001, 2002 ఆగుతాయి ఆ సంవత్సరాలు. ఆగట్లేదు, ఎవడ ఆపలేకపోతున్నాడు వాటిని. వచ్చేస్తుంటే వీళ్ళు ఆలోచించి ఇప్పుడు కవరింగ్ స్టార్ట్ చేయాలి కదా, ఏదో ఒకటి కవర్ చేయాలి. కవర్ చేయడానికి ఏం చేశారంటే ఈ అరగంట దొరికింది వీళ్ళకి. అరగంట సేపు దేవుడు ఏం చేశాడు? ఏమీ చేయకుండా భూమిని సైలెంట్గా ఆగిపోయాడు. ఈ అరగంట అంటే 21 సంవత్సరాలు కాబట్టి 2000కేమో కృపాకాలం అయిపోయింది. ఈ 21 సంవత్సరాలు ఏంటంటే సైలెంట్ పీరియడ్, దేవుడు ఏం చేయకుండా సైలెంట్గా ఉండిపోయిన సంవత్సరాలు. కాబట్టి 2021 సెప్టెంబర్లో యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగిపోద్ది. ఎందుకంటే అప్పుడు అరగంట సైలెన్స్ కూడా అయిపోద్ది అన్నాడు. 2021 ఊరుకుందా, అది కూడా అయిపోయింది. 2020 ఆ ప్రాంతం దాటిన తర్వాత దీన్ని నమ్మేవాళ్ళు, అంటే ఈ బోధన వ్యాఖ్యానాలు రాసి పెద్ద పెద్ద మేధావులు ఉన్నారులేండి, వాళ్ళ పేర్లు ఎందుకు ఇంకా బాగోదు, ఏడుస్తారు అని. అందుకే అంతకంటే ఇంకా ఏడుస్తారని. కొంతమంది ఏడిసినా పర్లేదని పెద్ద చెప్తాం వాళ్ళ పేర్లు, కానీ కొంతమంది ఏడితే ఎందుకులే అనిపిస్తుంది. సో ఏడుస్తారు ఎందుకులే అనుకునేవాళ్ళు అనమాట వాళ్ళు, అందుకే వాళ్ళ పేర్లు ఎత్తట్లా. వీళ్ళు కవరింగ్ ఏం చేశారంటే 2021 సెప్టెంబర్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కలిసినప్పుడు, బ్రదర్ వచ్చేస్తున్నాడు, ఏంట వచ్చేస్తున్నాడు అయిపోయింది. దాని గురించి చార్ట్లు, ఇమేజ్లు, ప్రసంగాలు గబుక్కని దొరికామంటే అదే ప్రసంగం. 2021 సెప్టెంబర్ వచ్చేస్తుంది, 2021 బ్రదర్ 2021 వచ్చేసింది. ఆగస్టు వచ్చినప్పుడు బ్రదర్ ఒక్క నెల అయిపోయింది, శ్రమలు మహాశ్రమలు స్టార్ట్ అయిపోతాయి, బోర్ల ఉదరం మొదలైపోద్ది. 21 సెప్టెంబర్ వచ్చింది, అక్టోబర్ వచ్చింది, డిసెంబర్ వచ్చింది, 21 పోయింది, 22 వచ్చింది, 22 పోయి 23 వచ్చింది, 23 పోయి 24 వచ్చింది. 24 మాత్రం ఉంటుందంటే ఇది కూడా పోతుంది ఇంకో నెలలో. ఏం జరగలేదు, ఎందుకు? తప్పు చెప్పేశావు. తప్పు చెప్పి నేను బైబిల్ మేధావుని, మాకేమో దేవుడు సహాయం చేశాడు అని మేము వ్యాఖ్యానం ఎందుకు ఇవన్నీ అంటున్నాం. సింపుల్గా ఒక లైన్ చెప్పను, ఒకే ఒక్క మాట. అరగంటను రాసింది ఎవరో? యోహాను. దేవుడు రాశాడు అరగంటనే. అలా ఇంచుమించు అరగంట సైలెంట్గా ఉంది అని యోహాను రాశాడు. 360 రోజులు లేదా 1200 రోజులు 1300 రోజులు చెప్పింది ఎవరు? ఇవన్నీ ఎవరు చెప్తారు? ఇదంతా యోహాను రాస్తున్నారు. దేవుని దృష్టికి కదా ఒక దినం 1000 సంవత్సరాలు, ఇది యోహాను రాస్తున్నాడు. కాబట్టి అరగంట అంటే ఎంతసేపు? 30 నిమిషాలు. అరగంట ఎంతసేపు? అది 30 నిమిషాలు. అది ఏం చెప్పుకొచ్చాడంటే దేవుని దృష్టికి సర్లే, దేవుని దృష్టికే అనుకుందామండి, దేవుని దృష్టికి అనుకుందాం. ఒకసారి మళ్ళీ పేతురులోకి వచ్చండి. పేతురు పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ఏమన్నాడు? ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక దినంలో. మరి రెండో లైన్ పట్టుకోరా? ఒక రోజు ఎంత పొడుగుంటుందంట? 1000 సంవత్సరాలు అంత పొడుగుంటుందంట. అలాగ ఉండొచ్చట. ఇంకెలా ఉండొచ్చంట? 1000 సంవత్సరాలు కలిపి 24 గంటలు చూసేస్తాడట. ఇప్పుడు నిజానికి ప్రకటన గ్రంథం అన్ని సంవత్సరాలు జరిగేది ఎంతసేపులో చూసాడు? అర్థమైంది నేను చెప్పేది. 1000 సంవత్సరాల మేటనే ఒక రోజులో కూడా చూసేయగలడట. అప్పుడేమవుద్ది? అరగంట అంటే అర సెకండ్ అవుద్ది. నువ్వు పై లైన్ పట్టుకుంటే అరగంట అంటే 21 సంవత్సరాలు అయింది, కింద లైన్ పట్టుకుంటే అరగంట అంటే అర సెకండ్ అయింది. ఇప్పుడు పైది ఎందుకు తీసుకున్నావు? నాకు దానికి ఆన్సర్ కావాలి. నాకు నువ్వు పైది ఎందుకు తీసుకున్నావు? అది నీకు నచ్చింది. నీవు చేసిన బోధలు కవర్ చేసుకోవడానికి అది బాగా పనిచేసింది నీకు.
ఒప్పుకోవచ్చు కదా, 2000 సంవత్సరాలు అయిపోద్ది అనుకున్నామండి, తప్పు చేసాం, మేము ఊహించింది జరగలేదని ఒప్పుకుంటే తప్పేంటి? కవరింగ్లు ఎక్కువైపోయినాయి. మొన్న ఎలక్షన్ టైంలో జగన్ ముఖ్యమంత్రి అయిపోతారని ప్రవచనం చెప్పారు కొంతమంది పాస్టర్స్. అది జరగలేదు, మరీ దారుణంగా జరగకపోతే దానికి కవరింగ్ ఏం చేశారో పాస్టర్ గారు, నేను దేవుణ్ణి అడిగాను, నువ్వు చెప్పావు కదా ఎందుకు చేయలేదు. అప్పుడు మళ్ళీ దేవుడు అంతా మాట్లాడంటే ఏంటంటే, జగన్ గెలిస్తే చంపేస్తారు, అందుకనే గెలనివ్వలేదు అని చెప్పాడంట. అంటే జగన్ గెలిస్తే చంపేస్తారు కాపాడలేడా? ఇప్పుడు జగన్ ఓడిపోయాడంటే ఎన్నో కోట్ల మంది ఇతను గెలుస్తాడైనా సరే దేవుడు ఓడించేలా చేశారంటే ఎన్నో కోట్ల మంది ఇంకొకరికి ఓటేసేలా చేయాలి. అన్ని కోట్ల మందిని ఇంకొకరికి ఓటేసేలా చేసే దేవుడికి ఒకడు వచ్చి చంపుతుంటే కాపాడలేడా అతన్ని? పైగా దేవుడు పడుకున్నా పర్లేదు జగన్ విషయంలో, ఎందుకంటే జడ్ సెక్యూరిటీ వ్యవహారం వాళ్ళు గన్నలు మంది ఉంటారు, కాపాడేవాళ్ళు, సెక్యూరిటీ ఉంటుంది. కవర్ చేసుకోవడానికి ఏం చేశాడు దేవుడు? జగన్ చచ్చిపోకుండా ఉండాలని ఓడించేశాడు. ఆ మాట దేవుడికి ముందు తెలీదా? అదే చెప్తారు కదా ముందే, జగన్ ఓడిపోతాడు ఎందుకంటే గెలిస్తే చచ్చిపోతాడు ముందే చెప్పారు కదా. అప్పుడు దాకా గెలిపిద్దామని ఇప్పుడు ఏమైనా శత్రువులు పెరిగిపోతున్నారు, అబ్బాయి ఏం చేద్దాం అనుకుంటాడా దేవుడు? రేపేంటో తెలీదా దేవుడికి తెలీదా రేపేంటో? మనకి దేవుడు మనతో మాట్లాడితే మనకు తెలుసు. నేను నా పక్క వాళ్ళకి చెప్పాను, ఎవరు గెలుతారు చెప్పాను, ఓడిపోయే వాళ్ళు ఎంత ఘోరంగా ఓడిపోతారో చెప్పాను, ఎంతకంటే కింద సీట్లు వచ్చేస్తా చెప్పాను. నేను అయితే మనం పైకి చెప్పుకోమంతే అని. ఇప్పుడు అది జరగలేదనుకో, నేను దేవుడి దగ్గర ప్రభా నన్ను క్షమించు, నేను అది నిజం అనుకున్నాను, నా ప్రేరేపణ నీది అనుకున్నానని నేను ఒప్పుకుని వాళ్ళతో చెప్తున్నారు. నేను అనుకుని ఉంటాను, నాకు ప్రేయర్లో నేను అడిగినప్పుడు వచ్చింది, దాన్ని నేను నా సొంత అభిప్రాయం చెప్పేసి ఉంటాను. నీకు దేవుడు చెప్పాడు ఒప్పేసుకుంది, నువ్వు అనుకోకుండా జరిగిపోయింది. నేను అనుకున్నది ఏదైతే నాకు నేను అడిగింది, నాకు మనసుకి ఏం చెప్పాడో అది వర్కౌట్ అయ్యింది. జరగలేదనుకోండి ఒప్పుకోవడానికి ఏంటి ఇబ్బంది? ఇది కూడా నేను అదే అన్నాను. ఇది వాళ్ళు అనుకున్న 21 సంవత్సరాలు 2021 సెప్టెంబర్ అనేది జరగలేనప్పుడు దాన్ని ఒప్పుకోవడానికి ఏంటి ఇబ్బంది? మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకోటి ఏదో ప్లాన్ చేసుకుంటారేమో. మరి ప్రెసిడెంట్ ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళు, అది కాదు బ్రదర్ ఇదట అని ఇంకా ఏం చెప్పలేదు. ఓసారి బ్రహ్మాములతో మాట్లాడుతున్నప్పుడు 1977లో రాకడ వచ్చేద్దని చెప్పాడు కదా, మీ ఓడు ఎందుకు రాలేదని అడిగితే మీ ఉద్దేశం ఏంటని అడిగాడు నన్ను. మాట్లాడుకుంటాం మేము డిస్కషన్, లైవ్లో లేదు కానీ అంత మా ఫోన్తో తీసాం మేము. మీ ఉద్దేశం ఏంటన్నాడు. నేను అన్నాను మీ ఓడు దొంగ కాబట్టి జరగలేదన్నానే. నాకు అభిప్రాయం అదే, 100% బ్రహ్మాం దొంగ కాబట్టి జరగలే. అతనేమన్నాడో తెలుసా, బ్రహ్మాం చచ్చిపోయి వెళ్ళిపోయాట, దేవుడిని అడిగాడట ఏంటి పోస్ట్ పోన్ చేయమని. నేను ఏమై పెద్దోళ్ళు చర్చిలు నడిపిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారా మీరు? ఇది లేదు, దేవుడితో మాట్లాడి డేట్ మార్పించేశాడట. ఇంకెవడేం చేస్తాడండి అంటే నేను అనేది అదే. ఇప్పుడు ఒక ప్రెడిక్షన్ రాంగ్ అయినప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకో, నువ్వు చెప్పిన తప్పైతే దాన్ని ఒప్పేసుకో, ఏమైంది దాంట్లో తప్పే ఉంది. కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ వాక్యాలను వక్రీకరిస్తున్నప్పని నువ్వు ఏదో కవర్ చేసుకో. వాక్యాలు వక్రీకరించి దేవుడు నాతో ఎలా చెప్పాడని దేవుడి మీద పెట్టి ఇలాంటి మానేయండి అంటున్నాను. ఎవరైనా సరే రేపు మీరు ప్రసంగికులు అవ్వచ్చు, మీరు ఏదైనా చెప్పచ్చు, అది జరగకపోతే నువ్వు ఒప్పుకో. లేదా నువ్వు చెప్పింది వాక్యం తప్పు చెప్పేస్తే దాన్ని తప్పని నీకు అర్థమైనప్పుడు దాన్ని కవర్ చేసుకోవాలి మన వాళ్ళ దగ్గర. అని నువ్వు కవర్ చేసుకోకు, నువ్వు తప్పు చెప్తే తప్పని ఒప్పేసుకో, అప్పుడు నీ పాపం పోద్ది. అప్పుడుతో మళ్ళీ ఇంకో 4 వచనాలు వక్రీకరించి ఇంకా పెద్ద పాపం చేయొద్దు. ఒక దినం 1000 సంవత్సరాలు, మరి 1000 సంవత్సరాలు ఒక దినంలో అయిపోద్దిగా. 1000 సంవత్సరాలు 24 గంటల్లో చూసేస్తాడు దేవుడు. చూసేసినప్పుడు మరి ఏమైంది? అర సెకండ్ కూడా అవ్వలేదు. దాన్ని ఏం చెప్తాం? సరే ఎంతటితో ఆగుద్దా? ప్రభు దృష్టికి టైమింగ్లో ఇంకొక మార్పు ఉంది. కీర్తనల గ్రంథం 90వ పాట, మోషే రాసిన పాట. 90వ కీర్తన చూసారా? దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. 4వ వచనం, నీ దృష్టికి, ఇది మళ్ళీ ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. నీ దృష్టికి 1000 సంవత్సరాలు గతించి నిన్నట్లాగా వెరీ గుడ్ ఒక రోజులాగా ఉంటాయట, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నాయి. జాముకి ఎన్ని గంటలు చెప్పండి? ఎన్ని గంటలు? రోజుకి 8 జాములు. పోనీ ఇప్పుడు చెప్పండి ఎన్ని గంటలు? 3. రోజుకి 8 గంటలు అంటే 8 అంటాడు ఒకడు. పోనీ నీ తప్పేం లేదు, నువ్వు 10th పాస్ అవ్వలేదు కదా, వెరీ గుడ్. నువ్వు పాస్ అవ్వలేదు కాబట్టి ఓకే, స్తోత్రం, మంచిది. పాస్ అయితే మాత్రం పేపర్ దిద్దునని తిట్టేది నువ్వు. ఇప్పుడు నేను
రోజుకి 8 జాములు అంటే జాముకు 3 గంటలు. అంటే ఒక దినం దేవుని దృష్టికి ఒక దినము అంటే 1000 సంవత్సరాలు నిన్నట్లాగా ఉన్నాయంట, 3 గంటలాగా ఉన్నాయంట. 1000 సంవత్సరాలు ఒక రోజులాగా ఉంటే అరసెకండ్ అయింది. 1000 సంవత్సరాలు 3 గంటలు అయితే పావు సెకండ్ కూడా ఇలా చూడబోతుగా అయిపోయింది అరగంటనే. ఇది దేవుని దృష్టిలో కాదు. అక్కడ 30 నిమిషాలు, ఇంచుమించు 30 నిమిషాలు యోహాన్ టైం అది. యోహాన్ రాసిన టైం అది. బైబిల్లో ప్రకటన గ్రంథం అంతా యోహాన్ చూసినవి, యోహాను కనబడినవి, యోహానికి అనిపించినవి, యోహానికి ఏమైనా తెలియకపోతే పక్కన వాళ్ళు చెప్పినవి రాశాడు తప్ప దేవుని దృష్టికి సంబంధించి రాయలేదు. ఏదని దేవుని కంటితో చూస్తే ఏం జరిగింది, దేవుడు మనసుతో లెక్కెడితే ఏమైంది అనేది కాదు. ప్రకటన గ్రంథం అంతా యోహాను చూసిన దర్శనం. అందుకనే ఇంచుమించు 30 నిమిషాలు అన్నాడు. దేవుడు ఏదో చెప్తే ఇంచుమించు ఉండదు, అది పర్ఫెక్ట్ ఉంటుంది. రఫ్గా, ఎందుకంటే అప్పుడు తనకున్న గ్యాప్ చూసి ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ పాటలు లేవు, ఆరాధన జరగల, సంగీతం వాయించలేదు. ఈ దేవదూతలందరూ మరి ఏం చేసి ఉంటారు అది మనం ఎప్పుడన్నా చూద్దాం. మాత్రం మనకు క్లియర్గా అర్థమైన విషయం, అరగంట సైలెంట్గా ఉన్నారు. అరగంట సైలెంట్గా ఉన్నది ఏదో ఉగ్ర జరిగిపోతుందని కాదు. ఆ ముద్రలో 7 ముద్రలు దాగి ఉన్నాయి, అవి ఓపెన్ అయిపోతున్నందుకు ఆగాల్సిన అవసరం లేదు. ముద్రలు ఇప్పుతున్నప్పుడే పాటలు పాడుతున్న వాళ్ళు 7వ ముద్ర ఇప్పుతున్నప్పుడు కూడా పాటలు పాడాలి. యాక్చువల్గా 6 ముద్రలు ఇప్పుతున్నప్పుడు పాటలు పాడిన వాళ్ళు 7వ ముద్రకు కూడా పాటలు పాడాలి. సో మళ్ళీ ఈ అరగంట కూడా 1000 సంవత్సరాల లెక్కలు కాదు. దేవుని దృష్టికి టైం అనేది ఉండదు. అది 1000 సంవత్సరాలు అవ్వచ్చు, ఒకరోజు అవ్వచ్చు, అరగంట అవ్వచ్చు. ఎందుకు ఉండదు అంటే దేవునికి టైం లేదు కాబట్టి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనందరికీ కలిపి ఒక క్యాలెండర్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక క్యాలెండర్ ఉంటుంది. మనందరికీ కలిపిన క్యాలెండర్లో జనవరి 1 సంవత్సరం పూర్తవుద్ది. మన క్యాలెండర్లో నా పుట్టినరోజుకి, నేను ఏ రోజు పుట్టానో ఆ రోజుకి నా క్యాలెండర్లో ఇంకో సంవత్సరం, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుద్ది. నీ క్యాలెండర్లో కొత్త సంవత్సరం స్టార్ట్ అవుద్ది. అంటే పర్సనల్గా నీకో టైం ఉంది, అందరికీ కలిపి ఒక క్యాలెండర్ ఉంది. పర్సనల్గా నీకో టైం ఎందుకు ఉందంటే నువ్వు పుట్టావు కాబట్టి, నువ్వు చచ్చిపోతావు కాబట్టి. పుట్టుక లేనోడికి టైం ఏంటి, చావు లేనోడికి టైం ఏంటి? అసలు దేవుని దృష్టి టైము మన దృష్టి టైం ఎంత డిఫరెన్స్ ఉంటుందో తెలుసా? నా జీవితంలో ఒక సెకండ్ అంటే ఒక సెకండ్. నేనేం చూస్తాను ఆ సెకండ్లో, నేనేం ఆలోచిస్తాను ఆ సెకండ్లో, అదే నా సెకండ్. నీ జీవితంలో ఒక సెకండ్ నువ్వేం చూస్తావో, ఏం వింటావో, లేదా ఆ సెకండ్లో ఏం జరిగిందో అది నీది. ఇప్పుడు భూమి మీద 900 కోట్లు రామారామి జనం ఉన్నారు అనుకుందాం. 900 కోట్ల మంది. ఈ 900 కోట్ల మందికి ఎవడికాడికి ఒక సెకండే. కానీ 900 కోట్ల మందిలో ఆ సెకండ్లో ఏం జరిగిందో ఈ 900 కోట్ల సెకండ్ని దేవుడు చూస్తున్నాడు. దేవుని స్తోత్రం. అవునా కదా? నీకు ఒక సెకండ్ నీదే, 900 కోట్ల సెకండ్లు దేవుడు ఒక సెకండ్లో చూడాలి. ఒకే ఒక్క సెకండ్లో 900 కోట్ల మంది ఏమనుకుంటున్నారు, 900 కోట్ల మంది పరిస్థితులు ఏంటి, 900 కోట్ల మంది ఎలాంటి పాపాలు చేస్తున్నారు, ఈ 900 కోట్ల మందిలో ఎంతమంది ప్రార్థన చేశారు, ఏం అడిగారు, ఎవరు ఏ ఇబ్బందులు ఉన్నారు, అన్నీ చూడొద్దా? కాబట్టి దేవుని దృష్టికి ఒక సెకండ్ అంటే ప్రజెంట్ 900 కోట్ల సెకండ్ మనుషుల విషయంలో. మరి పక్షులు ఆకలిస్తే ప్రభు ఎంక చూస్తున్నాయి, సముద్ర జీవులు ఆకలిస్తుంటే ప్రభు ఎంక చూస్తున్నాయి. ఆటన్నిటి సెకండ్ కూడా దేవుడు చూడాలి కదా. అందుకే భక్తుడు ఆలోచించి ఒక దినం 1000 సంవత్సరాలు వేసుకో అనుకున్నాడు. అది కూడా ఆలోచించి సరిపోక 3 గంటలు వేసుకో. 1000 సంవత్సరాలు ఏం చేశాడు? మోసే కాలానికి 3 గంటలు వేసాడు. ఇప్పుడు జనాభా పెరిగిపోయారు కదా, ఇక 1000 సంవత్సరాలు 1 గంట అరగంట ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఒక దినం 1000 సంవత్సరాలు కాదు, ఇప్పుడు ఒక 5-6 వేల సంవత్సరాలు అయిపోతుంది. ఎందుకంటే ఒక్క గంట భూమి మీద జరిగితే దేవుడు అందరి జీవితంలో గంట ఏమైందో ఆయనకు తెలుస్తుంది. ఆయన అందరి జీవితాల్లో జరిగిన ఆ గంట సమయాన్ని ఆ ఒక్కడే అక్కడి నుంచి చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తులు ఏం చేశారంటే, మీరు ఒక విషయాన్ని మర్చిపోకండి, మన టైము దేవుడి టైము ఒకటి కాదు. దేవుడి టైంకి లెక్కలు ఉండవు. ఒక్కో రోజు 1000 సంవత్సరాలు అయిపోవచ్చు, లేదా అది ఒక రోజు అయిపోవచ్చు, లేదా ఒక 3 గంటల టైం అయిపోవచ్చు. ఎలాగైనా ఉంటుందిరా బాబు దేవుడి టైము, ఆయన టైం వేరు, మన టైం వేరు అని చెప్పాడు. అంతే తప్ప దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపి, దీన్ని తీసుకొచ్చి దాంట్లో కలిపి మనం ఎవరు మార్చొద్దు అనే విషయాన్ని అక్కడ చెప్పాడు. సో ఈ సైలెంట్ దాని గురించి మీకు నేను కొన్ని విషయాలు చెప్పాను కదా, అదే అంతవరకు మైండ్లో పెట్టుకోండి. ఆ అరగంట ఏమై ఉంటుందో ఎప్పుడైనా మనం చూడడానికి ప్రయత్నిద్దాం. 2వ వచనం, అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని.
వారికి 7 బూరలు ఇవ్వబడిన. ఎక్కడ నిలబడ్డారంటే వీళ్ళు? దేవుని ఎదుట. అంటే ఎక్కడున్నారు వీళ్ళు? పరలోకంలో. దాన్ని గుర్తుపెట్టుకోండి, అదర పని చేస్తుంది. 3వ వచనం, ఇంకా బూరలు ఊదబడలేదు, దేవదూతలు మాత్రం అక్కడ నిలబడడం చూశాడు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలబడి సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యము ఇయ్యబడెను. అప్పుడా ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఏం సీన్ అండి బాబు! సింహాసనం ముందు బలిపీఠం ఉందంట, బంగారు బలిపీఠం. ఆ సువర్ణ బలిపీఠం పైన దోమ ఉంది. ఆ దోమ ఏంటి? పరిశుద్ధుల ప్రార్థనలు అంట. ఆ దోమం లేస్తుందట. లేస్తుంటే ఈ లోపు దూత ఎక్కడి నుంచో మళ్ళా దోమ ద్రవ్యం తెచ్చాడంటే, కొంత ప్రార్థన అవ్వచ్చు, ఇంకా ద్రవ్యం అన్నారు, మొత్తానికి ఏదో తెచ్చాడు. తెచ్చి ఈ బలిపీఠం పైన ఉన్న పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపాడట. బహుశా అది కూడా ప్రార్థన అయి ఉండొచ్చు. ఈ ప్రార్థనతో ఆ ప్రార్థన కలిపేశాడు. కలిపగానే ఇదేమైంది? పైకి లేచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. ఈ దోమ లేచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతే బలిపీఠం మీద నిప్పులు కనబడి దోమ వెళ్ళిపోయింది. అప్పుడు దాకా పొగ రావడానికి కారణం ఏంటంటే, దోమ ప్రార్థన అంటే ఆ ప్రార్థన రావడానికి వెలుగుతున్న ఎవడో ఉన్నాడు అక్కడ. ఎవరో ఆమె, ఎవరో వ్యక్తి వెలుగుతున్నవాడు ప్రార్థిస్తుంటేనే దోమం బయటకు వస్తుంది. అయితే ఎవరో ప్రేయర్ చేస్తున్నారు, సంథింగ్ అడుగుతున్న వాళ్ళ దగ్గర నుంచి ప్రార్థనలు వేస్తుంటే ఇంకా అడుగుతున్న వాళ్ళ ప్రార్థన తెచ్చి దాన్ని కలిపితే ఈ రెండు కలిపి దేవుడి దగ్గరికి చేరినాయి. దేవుడి దగ్గర చేస్తే ఈ దోమద్రవ్య పాత్ర ఉంది కదా, పాత్ర ఖాళీ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి దీంట్లో కలిపాడు కదా. ఈ దోమ వెళ్ళిపోయినప్పుడు నిప్పులు ఉన్నాయి కదా బలిపీఠ మీద, ఆ నిప్పులను తీసుకెళ్ళి ఆ దోమద్రవ్య పాత్రలో వేసుకుని దాన్ని తీసుకొచ్చి భూమి మీద ఒలిపేసేటట్టు. చూడండి సీన్ ఎలా ఉంటుందో. ఆ ధూపార్తిని తీసుకుని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపము కలిగెను. అప్పుడు దాకా ఎవరో మొత్తానికి విజ్ఞాపన చేసిన వాళ్ళు అనుకుందాం. వాళ్ళ తాలూకా వాళ్ళు ఏదో ఇంకా విజ్ఞాపనలు ఏవో చేశారు. దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారు? భూమి మీద వదిలితే ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలు భూమి మీద కలిపి భూమి అంతా గందరగోళం అయిపోయింది. అసలు ఇది ఏమై ఉండొచ్చు? ఏదన్నా మనం అనుకోవడమే, ఎందుకంటే అంతకంటే డీటెయిల్స్ ఇవ్వలే. ఒకటి కన్ఫాము, మన ప్రార్థన దోమ వల్లే దేవుని దగ్గరికి వెళుతుంది. దేవునికి స్తోత్రం. నువ్వు మోకరించినప్పుడు ఆ విశ్వాసంతో చెయ్యి. ఎన్ని గంటలో ఎన్ని నిమిషాలు కాదు, ఎంత హార్ట్ఫుల్గా చేసావు, ఎంత హృదయపూర్వకంగా, ఎంత మనసు పెట్టి, ఎంత ఏకాగ్రతతో, ఎంతటి విశ్వాసంతో చేశావు అనేదే విషయం. ఎన్ని గంటలు చేసాం అనేది విషయం కాదు. ఎంతటి విశ్వాసంతో, ఎంతటి వినయంతో లోబడి మనం ప్రార్థన చేసాం. ఎక్కువసేపు చేయండి, కానీ చేసినంతసేపు మాత్రం ఎంతటి విశ్వాసంతో చేస్తే రైట్ నా ప్రార్థన వెళుతుంది, దేవుని సన్నిధికి చేరుతుంది. సో అది మాత్రం కన్ఫర్ము. అయితే పరిశుద్ధుల ప్రార్థనతో ఇంకా ఏదో ప్రార్థన తెచ్చి కలిపితే పైకి వెళ్ళిపోయింది. అసలు బలిపీఠం మీద ప్రార్థన ఉండడం ఏంటి? 24 పెద్దలు చూసినప్పుడు దూప పాత్రలు పట్టుకుంటే వాళ్ళు ఆ దూపాన్ని పరిశుద్ధుల ప్రార్థనలోనే ఉంది. సో ప్రార్థనలు వీళ్ళ చేతిలో ఉన్నాయి కదా, బలిపీఠం మీదకి ఎందుకు వచ్చినాయి అని అలగాలి మీకు. దోమ ఎక్కడ ఉంది? ఇందాక మనకి ముందు చూస్తే 24 పెద్దల చేతిలో ఉంది. ఆ పెద్దలు మన అందరికీ రిప్రజెంట్గా ఉన్నట్టుగా మనం అనుకున్నాం. సో మనందరి ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరతాయని అనుకున్నాం. ఓకే, ఇప్పుడు బలిపీఠం పైన ప్రార్థన ఉండడం ఏంటి? ఇంకొంత ప్రార్థన తీసుకొచ్చి దాంతో కలపడం ఏంటి? ఆ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత భూమి మీద విధ్వంసం జరగడం ఏంటి? బహుశా నా ఉద్దేశం చెప్తున్నాను. నేను అనుకున్నది సుమా. నాకేమనిపించిందంటే, బలిపీఠం కింద కొంతమంది ఉన్నారు. మనం 5వ ముద్ర విప్పినప్పుడు చూసాం.
వీళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు, నాదా సత్యస్వరూపి అందాక తీర్పు తెచ్చుకుని ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నాడంటే, ఇంకా కొంతమంది రావాల్సి ఉంది లెక్క, ఆ లెక్క కూడా వచ్చినప్పుడు నేను తీర్పు తీరుస్తాను అన్నాడు. సో నేనేమనుకుంటున్నానంటే, అప్పుడు దాకా వీళ్ళు ధూపం వేస్తున్నారు పైన, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఇంకా విజ్ఞాపన స్వీకరించడానికి లేదు. ధూపం వేస్తుంటే ఆ మిగతా వాళ్ళు కూడా లెక్క సరిపోయి ఉండొచ్చు, ఆ ప్రార్థన కూడా తెచ్చి కలిపేయడంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. వీళ్ళు అడిగిన విజ్ఞాపనలు ఏంటంటే తీర్పు తీర్చమని, ఆ విజ్ఞాపనలు భూమి మీద పోసేయడం వలన ఎవరి మీదైతే తీర్పు తీర్చమని అడిగారో వారి మీదకి ఈ భూకంపాలు, ఈ ఉరుములు, మెరుపుల ధ్వనులు వచ్చి ఉండొచ్చని నేను అనుకున్నాను. నాకు ఇంకొక ఆప్షను కనపడలేదు. మేబీ అది అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బలిపీఠం మీద ప్రార్థనలు ఉండడానికి, బలిపీఠం పైకి ప్రార్థనలు రావడం, ఈ ప్రార్థన కలపడం అనేది ఇంకొక దానికి మ్యాచ్ కాలేదు. ఇది అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీ పరిశీలన మీరు చేయండి, మీరు ప్రార్థన చేయండి. పెద్ద తెలుసుకోవాల్సిన అంత ఇంపార్టెంట్ థింగ్ కాదు, బట్ అది మన బైబిల్లో ఉంది, పరలోకంలో జరుగుతున్న విషయం కాబట్టి మనం ఏదైనా మిస్ అయితే, అది గొప్ప విషయం మిస్ అయితే మనకు తెలియదు కాబట్టి అందరూ దాని విషయంలో పరిశోధన మాత్రం చేయండి. అందుకనే నేను నా ఉద్దేశాలు కూడా ఎందుకు చెప్తున్నానంటే, నేను వీడు ఇలా పరిశోధన చేశాడు, ఇతను మనం కూడా మనం ఇలా పరిశోధన చేద్దాం ఈసారి, ఇదే ఉండొచ్చేమో అని అనుకున్నప్పుడు మన మైండ్ ఇంకా బ్రాడ్గా ఉంటుంది, ఇంకా విశాలంగా మనం ఆలోచించగలుగుతాం. అప్పుడు ఇంకా ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనకి తెలియపరచునుగాక. మనం ఏంటంటే 7వ ముద్ర విప్పినప్పుడు సైలెంట్ అనే ఒక సైలెన్స్ని చెప్పారు. అయిపోయింది. 7వ ముద్రలో 7 బూరలు లేవు. 7వ ముద్ర విప్పినప్పుడు అరగంట నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దం తర్వాత 7 దూతలు బూరలు పెట్టుకుని ఉన్నారు. ఒక దాంట్లో ఒకటి ఉంది, ఇది చైన్ అని చెప్తారు చాలామంది. 7 ముద్రలలో 7వ ముద్రలో 7 బూరలు, 7వ బూరలో 7 పాత్రలు, ఒక దాంట్లో ఒకటి ఉంటాయి. ఇది ఓపెన్ చేసిన తర్వాత 7వ ముద్ర విప్పగానే అందులోంచి 7 బూరలు ఓపెన్ అవుతాయి. ఆ 7 బూరలు ఊతుండగా 7వ బూర ఓపెన్ చేసినప్పుడు అందులోంచి 7 పాత్రలు బయటకు వస్తాయి. ఇదంతా ఒక చైన్ అని అంటారు. కానీ మనం ఎదరకెళ్తుండగా 100% అది కరెక్ట్ కాదు అనే విషయం మనకు అర్థం అవుతుంది. నేను మీకు చెప్తాను. రైట్, ఇప్పుడు మనం బోర్ల ఊదర దగ్గరికి వెళ్దాం. 8:6 అంతటా 7 బోర్లు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. మొదటి దూత బోర ఊదినప్పుడు, నేను ఒకటి చెప్తుండగా కామన్ థింగ్స్ గుర్తుపట్టాలి మీరు. ప్రతి బోర ఊదేటప్పుడు కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి, వాటిని గుర్తుపట్టాలి. మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్ని పుట్టి భూమిపైన పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగం కాలిపోయింది, చెట్లలో 3వ భాగం కాలిపోయింది, పచ్చగడ్డంతా కాలిపోయింది అన్నాడు. నేను చెప్తున్నప్పుడు చాలా బాగా దీన్ని మీ దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కొంతకాలం క్రితం నాకు ప్రకటన గ్రంథం మీద ఒక ఫిల్మ్ చేయాలి అనే ప్రేరేపణ నాకు కలిగింది. నాకు అలా ప్రేరేపణ కలిగితే నాకు అది సూచన చెయ్యాలి అని. నాకు చాలా సంవత్సరాల క్రితం నాకు ప్రకటన గ్రంథం తెలియక నాకు అర్థం అవుతుంది, ప్రభు అది ఎప్పుడన్నా చూద్దాం, నా వల్ల కానీ నేను ట్రై చేస్తాను. బహుశా నేను నేర్చుకోవడం కోసం చెప్పుంటాను, నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. బట్ నేను తీలేనేమో అనుకున్నాను. బట్ మనం చేయలేని దేవుడు మనకు అప్పచెప్పడం అప్పటికి అంత అలా అనుకోలేదు. నేను తీలేను, నాకెందుకు ఇచ్చో, ఎవరికన్నా ఇవ్వు, అలా చేయడం మొదలుపెట్టాను. ఒక 2 సంవత్సరాల తర్వాత వైజాగ్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసి, అన్న మీ గురించి దేవుడు ఇలా మాట్లాడాడు, మీరు ఇలాగా భూమి మీద రాకడ సమయంలో జరిగే విషయాల మీద మీరు షూటింగ్ చేస్తున్నారని. లీక్ చేయడం మొదలెట్టేసాడు ఈయన అంటే ఇంకా కన్ఫర్మ్ చేస్తున్నాడని. అవునా, మనకేం తెలియనట్టు. అవునా, ప్రార్థన చేస్తానమ్మా అన్నా సైలెంట్. ఇంకా అప్పటి నుంచి నేను ఏది ఎలా తీస్తే బాగుంటుంది, అసలు ఏం జరుగుంటుంది ఆ కోణంలో చదివాను. ఒకసారి ప్రకటన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఇమేజిన్ చేసుకుంటా, దీన్ని ఎలా షూట్ చేయాలి, అసలు ఈ పిక్చర్ ఎలా ఉండొచ్చు, ఈ సీన్ ఎలా ఉండొచ్చు అని ఒక ఇమాజినేషన్తో నేను చదివాను అనమాట. ఇప్పుడు కూడా మీరు ఒకంత అంత కాకపోయినా ఒకంత ఇమేజ్, నేను డైరెక్టర్ కాబట్టి ఎక్కువ ఊహించవచ్చు. మీరు కూడా ప్రయత్నించండి. సీన్ ఏంటంటే ఒక దేవదూత పరలోకంలో బోర పట్టుకున్నాడు, ఊదాడు. ఊదినప్పుడు ఏం పుట్టింది? వడగండ్లు పుట్టినాయి. దేంతో మిళితమై?
రక్తముతో మిళితమైన వడగండ్లు. వడగండ్లు జనరల్గా వైట్ కలర్లో ఉంటాయి. యాక్చువల్ కలర్ ఉంటుంది దానికి, కానీ ఆ ఐస్ అనేది ఆ వాటర్ ట్రాన్స్పరెంట్ అయినా అది ఒకదానికి గట్టగట్టేటప్పుడు వైట్ కలర్లో మనకి కనిపిస్తుంది. వైట్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఏ కలర్లో ఉందో తెలుసు, అది రెడ్ కలర్లో ఉంది. ఎందుకంటే ఆ వడగళ్ళలో ఏం మిక్స్ అయింది? రక్తం కలిసింది. ఆ రక్తంతో కలిసిన ఐసు గడ్డలు, పెద్ద పెద్ద ఐసు గడ్డలతో పాటు ఏం పుట్టింది? అగ్ని. అసలు ఈ కాంబినేషన్ ఏంటో అర్థమవుతుందండి. ఐసు మొక్క అగ్ని ఆ కాంబినేషన్ ఏంటి? అసలు వేరే కాంబినేషన్ అంటే ఇది పూర్తి కూల్, ఇది పూర్తి వేడి. ఈ రెండు అంటే వడగంట్లు అగ్ని పుట్టి పైనుంచి భూమి మీద పడిపోయినాయి. పడినప్పుడు భూమి మీద 3వ భాగం, చెట్లలో 3వ భాగం, తర్వాత గడ్డి కాలిపోయినాయి. 3వ భాగం కాలిపోయినాయి. 3వ భాగం అంటే ఏంటో చెప్తాను మీకు చాలా సింపుల్గా. 3వ భాగం అంటే అర్థం ఏంటంటే, ఒక వస్తువుని 3 భాగాలు చేస్తే అందులో ఒకటే. ఒక వస్తువుని 3 భాగాలు చేసాం, అందులో ఒక భాగం 3వ భాగం. 4వ భాగం అంటే అర్థం ఏంటంటే, ఒక వస్తువుని 4 భాగాలు చేస్తే అందులో ఒక భాగం 4వ భాగం. మొదటి భాగం, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం. 10వ భాగం అంటే ఒక వస్తువుని 10 భాగాలు చేస్తే అందులో 10వ ముక్క, అందులో ఒక ముక్క. 3వ భాగం అంటే ఏంటి? భూమి అంతా కలిపి 3 భాగాలు అనుకుంటే అందులో ఒక భాగం కాలిపోయింది. భూమి ఉన్నదే, భూమి అంతట్లో నీరు ముంచేగా ఒక భాగం మిగిలింది. 3వ భాగాల్లో ఒక భాగం. ఆ ఒక భాగాన్ని మళ్ళీ 3 భాగాలు చేస్తే అందులో ఒక భాగం కాలిపోయిందంట. కాలిపోయి చెట్లలో ఒక భాగం కాలిపోయిందట. మొత్తం పచ్చగడ్డ అంతా కాలిపోయిందట. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. 2వ బోర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగం రక్తమైంది. ఏమండి, సముద్రంలో పెద్ద కొండ లాంటిది పడిపోతే ఎందుకు రక్తం అయిపోద్ది చెప్పండి? సముద్రంలో జీవులు చచ్చిపోతే రక్తం అవుదా? చేపలు రక్తం ఉందా చూసారా మీరు కోసేటప్పుడు? చచ్చిపోయి అందులో చూడండి. సముద్రంలోని ప్రాణం గల జంతువులలో 3వ భాగం చచ్చెను, వాడల్లో 3వ భాగం నాశనమైంది. కామన్ థింగ్ ఏంటి? పైకి కిందకి రక్తము, 3వ భాగము అగ్ని. పైకి కిందకి కామన్. కిందకి వెళ్ళేసరికి కామన్స్ మారుతాయి కానీ కామన్స్ మనం పసిగడతాం. ఇప్పుడు ఏంటి? పైనుంచి కొండ, అగ్ని చేత మండుతున్న కొండ పడిందంట సముద్రంలో. సముద్రంలో 3వ వంతు ప్రాణులు చచ్చిపోయాయి. సముద్రం మీద ఉన్న 3వ వంతు ఓడలు చచ్చిపోయి 3వ బోర ఊదుతున్నాడు. ఇప్పుడు 3వ బోర ఊదినప్పుడు దివిటీల వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుంచి రాలి నదుల 3వ భాగం మీద, నీటి బొగ్గల మీద పడెను. ఆ నక్షత్రానికి మాచిపత్రి అని పేరంట, అంటే చేదు. కాబట్టి నీళ్లు చేదైపోయి మనుషుల్లో అనేకులు చచ్చిపోయారట. ఆ చేదు నీళ్లు తాగి అంత చేదైన వాటర్ అంట. ఇప్పుడు కామన్ ఏంటి? 3rd మంట, అగ్ని 3వ భాగం. మూడిట్లో కూడా అగ్ని 3వ భాగం కామన్గా ఉన్నాయి. అంటే మీకు గుర్తుంటాయని చెప్తున్నాను, దాంట్లో ఏముందో నాకు తెలియదు కానీ అగ్ని 3వ భాగం అనేది కామన్గా ఉంది. ఇప్పుడు ఏం పడిందంటే ఆకాశం నుంచి దివిటి వలె మండుచున్న పెద్ద నక్షత్రం. దివిటి వలె మండుచున్న, దివిటి వలె మండడం ఏంటి? దివిటి అంటే కాగడ. కాగడ ఎలా మండుద్ది? కింద ఎక్కువ ఫైర్ ఉంటుంది, పైకి సన్నగా ఉంటుంది, అంతే కదా. దానికి ఒత్తు ఉంటుంది కాబట్టి లావు ఉంటుంది, పైకి వెళ్ళేసరికి సన్నగా ఉంటుంది. అంటే ఒక త్రిభుజాకారం, ఒకవైపు సన్న కోణం, కింద లావు, ట్రయాంగిల్ టైప్లో మండుతున్న ఒక నక్షత్రం. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే, జనరల్గా నక్షత్రం ఎలా మండుద్ది? రౌండ్గా మండుతుంది, అంతే కదా. నక్షత్రం ఎలా మండుతుంది అంటే మొత్తం రౌండ్ అంతా మండి మొత్తం అంతా సూర్యుడు ఎలా మండుతున్నాడు? తోకలాగా ఉన్నాడా? మండుతున్నాడు. కానీ ఇది ఎలా ఉంది? దివిటీలాగా ఉంది. అంటే కింద ఎక్కువ మంట ఉంది, పైన తక్కువ మంట ఉంది. ఎందుకు అలాగా? ఉల్క ఆకాశం నుంచి పడితే
అది వేగంగా జర్నీ చేసుకుని వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందో తెలుసా? కింద లాగు ఉండి పైన తోకలాగా ఉంటుంది. తోక చుక్కలని ఇలా అంటారు దాంట్లో. ఈ ఉల్కలు పడుతున్నప్పుడు అవి చూడటానికి అలా కనబడతాయి. సో ఆకాశ నక్షత్రాలు రాలుననే దానికి నేను చెప్తున్నాను ఇక్కడ. ఆకాశం నుంచి ఈ ఉల్కలు పడినప్పుడు అవి మండుతూ దివిటీల వలె మండేలాగా పడతాయి. సో ఆకాశం నుంచి ఒక ఉల్క పడింది. ఆ ఉల్క స్పెషాలిటీ ఏంటంటే నదుల్లో 3వ భాగం చేదైపోయింది. చేపలు చచ్చిపోయినాయి, నీళ్లు చేదైపోయినాయి, తాగిన వాళ్ళు చచ్చిపోతున్నారు. అంతటి భయంకరమైనది. మీరు ఆలోచించండి. భూమి మీద 3వ వంతు నాశనం చేశాడు. సముద్రంలో 3వ వంతు నాశనం అయింది. తర్వాత నదుల్లో 3వ వంతు నాశనం అయింది. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రాల్లో, అంటే ఈ సూర్యుడు నక్షత్రాలు కూడా మండేవి కదా. సో అగ్ని కామన్గా కనబడుతుంది. మళ్ళీ సూర్య చంద్ర నక్షత్రాల్లో 3వ భాగం చీకట కమ్మును. పగట్లో 3వ భాగమున సూర్యుడు ప్రకాశింపకుండానట్లును, రాత్రిలో 3వ భాగాన చంద్రుడు నక్షత్రాలు ప్రకాశింపకుండానట్లు వాటిలో 3వ భాగం కొట్టివేయబడెను. చిన్న ప్రశ్న, సూర్యుడు పగట్లో 3వ భాగం కొట్టివేయబడితే ఎన్ని గంటలు పగలు మనకు ఉండకుండా పోతుంది? 3వ భాగం పోతే అసలు పగలు ఎన్ని గంటలు? 12. 12లో 3వ భాగం ఎంత? 4 గంటలు. రే చదువుకోండ్రా. పగల్లో 3వ భాగం 4 గంటలు. అంటే ఎన్ని గంటలు సూర్యుడు ఉంటాడు ఈసారి? 8. నీకు లెక్కలేంట్రా, 100 ఎవడేసాడంటావు? పగలలో 3వ భాగం పోతుంది. అంటే 12 గంటలు 4 గంటలు పోతుంది. ఇంకెన్ని గంటలు ఉంటుంది పగలు? 8 గంటలే. 8 గంటలే ఉంటుంది. అంటే పొద్దున్న 6 గంటలకు తెల్లారితే మధ్యాహ్నం 2 గంటలకే చీకటే, సమత్వం అయిపోయింది, చీకటి వచ్చేది. రాత్రులు కూడా ఒక 4 గంటలు కట్టిగా చీకటి వచ్చేస్తుంది. లైటింగ్ లేకుండా చేశాడు. సో మనకు ఎలగడంతో పాటు ఇంకొకటి ఎలగాలంటే అంత పెద్ద బ్రెయిన్స్ ఉండవు మీకు. మామూలుగా ఉంటే, మినిమం బ్రెయిన్ ఉంటే ఏమనిపించాలంటే, 6వ ముద్ర ఇప్పినప్పుడు సూర్యుడు చీకటి అయిపోయాడు కదా, మళ్ళీ 3వ భాగం చీకటి అవడం ఏంటి? ఆల్రెడీ ఫుల్ చీకటి అయిపోయాడు కదా, చంద్రుడు కలర్ మారిపోయాడు, ఇవన్నీ చీకటి అయిపోయినాయి కదా, మళ్ళీ ఎలాగా 3వ భాగం అని అనిపించాలి కదా మీకు. అలా అనిపిస్తే మీకేమనిపిద్దో తెలుసా? ఆర్డర్ ఎక్కడో తేడా ఉందన్నమాట. 6వ ముద్ర విప్పక ముందే 4వ బోర ఊది ఉండాలి. అర్థమైందా మీకు? ప్రకటన గ్రంథం అంతా దాన్ని ఆర్డర్లో పెట్టడంలోనే ఉంది. అది ఎప్పుడైతే ఎవరైతే ఆర్డర్లో పెడతారో వాళ్ళకి ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఎప్పటికైనా దేవుడు మనకు ఆ కృప చూపును గాక. గట్టిగా చెప్పండి రా బాబా, ఆమెను. మంచిది. సో ఇప్పుడు మనకి ఏమర్థమైంది? సూర్య చంద్ర నక్షత్రాలు బాగానే ఉన్నాయి, కానీ అందులో 3వ భాగాన్ని దేవుడు కొట్టివేశాడు. తర్వాత మరియు నేను చూచుచుండగా ఆకాశం మధ్యన పక్షిరాజు ఎగురుచు బోరలు ఊదుచున్న 3 దూతల బోరల శబ్దాలను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. అప్పుడు ఒక వింత జరుగుద్దండి. అప్పటిదాకా ఏంట్రా ఈ విధ్వంసాలు ఇలా జరిగిపోతున్నాయి ఏంటనుకున్నారు జనాలు. మొట్టమొదటిసారి ఆకాశం నుంచి ఒక వాయిస్ వినబడింది వాళ్ళకి. ఏమని? అయ్యో అయ్యో అయ్యో. ఎందుకు 3 సార్లు అయ్యో అయ్యో అన్నారు? 3 బోరలు ఉన్నాయి కాబట్టి. సింపుల్. అన్నిసార్లు తెల్ల పెయింట్ వేసుకుని చూడకంటారు బాగున్నాను. ఎందుకంటావు అన్నట్టు. 3 ఎందుకు 3 సార్లు అయ్యో 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 అన్నారంటే 3 బోరలు వదబోతున్నారు. అయ్యో 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 అని మనుషులకి ఎందుకు చెప్పారంటే, మొదట బోర ఊదినప్పుడు భూమి పాడైంది, 2వ బోర ఊదినప్పుడు సముద్రం పాడైంది, 3వ బోర ఊదినప్పుడు నదులు పాడైనాయి, 4వ బోర ఊదినప్పుడు ఆకాశ నక్షత్రాలు సూర్య చంద్రుల విషయంలో తేడా వచ్చింది. కానీ చివరి 3 బోర్లు ఎవరికి? భూనివాసులకు. అందుకు జనాలతో ఏమని చెప్తున్నారు? అయ్యో అయిపోయారు రే, అయ్యో అయ్యో అయ్యో. మిగతా దేశాలు ఎలా తీసుకుంటారో తెలియదు, కానీ మన దేశం అయితే చూసావా మేఘం మాట్లాడుతుంది, మేఘం తల్లి, మేఘం దేవుడు, ఆకాశ దేవుడు,
ఆకాశరామని మాట్లాడుతున్నాడు రా అనుకుంటారు మనోళ్ళు. అది మనోళ్ళ పరిస్థితి. ఏమంటున్నాడో తెలుసా? ఆకాశం నుంచి దేవదూతలు అయ్యో 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 అని అరుస్తున్నారు. ఇప్పుడు మనం ఊహించవచ్చు, ఈసారి ఎవరి మీదకి వచ్చింది శ్రమ? మనుషుల మీదకి వస్తుంది. మనుషులు ఎదుర్కోబోతున్నారు ఏదో ఇబ్బందిని. అది ఏంటి చూద్దాం. 9వ అధ్యాయం 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశం నుంచి భూమి మీదకి రాలిన ఒక నక్షత్రాన్ని చూచి తిని అన్నాడండి. ఆకాశం నుంచి భూమి మీదకి ఏం పడింది? ఓ నక్షత్రం రాలింది. రాలి అగాధ యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. ఆ నక్షత్రం ఎవరో ఒక అతను. అతనికి ఏ తాళం చెవిచ్చారు? అగాధం యొక్క తాళపు చెవిచ్చారు. ఇతను ఎవరో కూడా చూద్దాం. అసలు బాగా ఆలోచన, మీ బ్రెయిన్స్ ఎలా పనిచేస్తుందో చూస్తాను. అగాధపు తాళం చెవి పట్టుకుని అగాధాన్ని ఓపెన్ చేశాడండి ఈయన. ఓపెన్ చేస్తే దట్టమైన పొగ వచ్చి ఆ పొగ పైకి లేస్తుంటే సూర్యుడిని కమ్మేసి ఉన్నదే 3వ వంతు చీకటి అయిపోయాడంటే మొత్తం కనపట్లేదు, లైటింగ్ రావట్లేదు. ఏంటి? పొగట్టొచ్చి ఆ పొగ లెగిసి పొగలో నుంచి కొన్ని వింత జీవులు వచ్చినాయి. దాన్ని ఏమన్నాడంటే యోహాను మిడతలు. ఏమన్నాడు? మిడతలు. మిడతలు అనగానే మిడత అనుకోకూడదని వింత జీవి అన్న మాట చెప్పాను. ఎందుకు మిడత అనుకోకూడదంటే మంచి డీటెయిలింగ్ ఇచ్చాడు వాటికి. ఈసారి నువ్వు ఊహించు, ఆ మిడతలు ఎలా ఉన్నాయట. ఆ పొగలో నుండి 3వ వచ్చిన మిడతలు భూమి మీదకి వచ్చును. భూమిలో ఉండే తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఉంది. అనగానే నువ్వు తేలంతా ఎక్స్పెక్ట్ చేయకు. మళ్ళా తేలుకుంటే బలం ఏదో ఉందట. ఆ బలం లాంటి బలం, తేలుకుంటే బలం ఏంటి? కొండి. ఆ కొండికి ఉన్న బలం ఏంటి? కుట్టిందంటే మరి వేరే విధంగా ఉంటుంది. అని కొట్టలేదు ఎప్పుడుని. కుడితే చాలా భయంకరంగా ఉంటుందని మాత్రం విన్నాను. దాన్ని వివరిస్తున్నాడు చూడండి. 7వ వచనం. ఆ మిడతల రూపములు యుద్ధానికి సిద్ధపడిన గుర్రాలని పోలి ఉన్నవి. అబ్బో, బంగారం వలె మరియు కిరీటాలు వాటికి ఉన్నాయంట. వాటి ముఖాలు మనిషి ముఖాల్లాగా ఉన్నాయంట. స్త్రీల తల వెంట్రుక వంటి పొడవైన తల వెంట్రుకలు వాటికి ఉన్నాయట. వాటి పళ్ళు సింహపు కూరలాగా ఉన్నాయట. వాటికి ఇనప మైమరుపు వంటి మైమరుపులు బాడీలకి తొడిగేసి ఉన్నాయట. వాటి రెక్కల ధ్వని యుద్ధానికి పరిగెత్తినట్టు విస్తారమైన గుర్రపు రౌతుల ధ్వని వలె ఉన్నాయట. తేళ్ల తోకల వంటి తోకలు కొండ్లును వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. అమ్మ నాయన, ఈసారి మిడతాను అనగలమా? గుర్రాల్లాగా ఉన్నాయంట. కొంచెం పెద్ద సైజే ఉన్నాయి. రెక్కలు ఊపుతుంటే బల 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 సౌండ్ వస్తున్నాయంట. గుర్రాలు తొడ 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 ఎలా వస్తాయి అలా వస్తుందంట. ముఖం మనిషి ముఖం, తల మీద కిరీటం. ఈ మనోళ్ళు గన్నలతో పేల్చేస్తారని ఐరన్ తొడుగులు వేసాడు దేవుడు. ఎలాంటోడు? వీళ్ళు గన్నలు తయారు చేసుకుంటారు తెలుసు కదా. అందుకని ఏంటి, ఇనప మైమరుపులు తొడిగేసి ఉన్నాయంట. తొడిగేసుకుని రెక్కలుండి వెనకాల తోకలుండి జుట్టుండి ఈ ఎగురుకుంటా వచ్చి ఎవరినన్నా కుడితే ఎంతకాలం ఉంటుంది నొప్పి? బహుశా 5 నెలలు బాధించుకంటే 5 నెలలు కొడతాయేమో, లేదా కుడితే 5 నెలలు ఉంటుందేమో బాధ. మొత్తానికి నొప్పి మాత్రం విపరీతంగా ఉంటుందంట. ఈ 5 నెలల ప్రత్యేకత ఏంటంటే, ఎవరినైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ 3 నెలలు చచ్చిపోతామని అనుకో, నాకు చావు రాకుండా ఒక 6 నెలలు బతకాలంటే ఎలాగా, సంవత్సరం బతకాలంటే ఎలాగా, మనిషి ఎప్పుడు చావుకు దూరంగా పారిపోదాం అనుకుంటాడు. ఈ 5 నెలల ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ మిడతలు కుట్టే దెబ్బగా తట్టుకోలేక చచ్చిపోవాలని అనుకుంటే చావు వారికి దొరకదట. చావు వారికి దూరం అవును. అంటే ఉరేసుకున్నా చచ్చిపోడు, పేల్చుకున్నా చచ్చిపోడు, కాల్చుకున్నా చచ్చిపోడు, నూతిలో దూకినా చచ్చిపోడు, గోతులో దూకినా చచ్చిపోడు. బాధ తట్టుకున్నా దూకిస్తే కాలు చేయి రూపాయి ఇంకా బాధ యాడ్ అయిపోతుంటుంది వీడికి. చావు దొరకదు. ఆ కండిషన్ ఎలా ఉంటుందండి మనుషులకి? చూడండి ఆ మాట కూడా.
5వ వచనం, మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించుటకు అధికారం ఇవ్వబడింది. వాటి వలన కలిగిన బాధ తేలు మనుషుని కుట్టినప్పుడు ఉండి బాధ వలె ఉండును. ఆ దినముల్లో మనుషులు మరణమును వెదుకుతురు కానీ అది వారికి దొరకనే దొరకదు. చావవలెనని ఆశపడుదురు కానీ మరణం వారి వద్ద నుంచి పారిపోవును. అందుకు దేవదూత ఏమన్నాడు ఆకాశం నుంచి? అయ్యో అయ్యో అన్నాడు. కొడితే మన లోకల్ తేళ్ళు కాదు, అప్పటి కాలపు పుట్టతేళ్ళు. కుడితే అది వేరే విధంగా ఉంటుంది. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోవాలనుకుంటారు కానీ చావు వారికి దొరకదట. చావును వెతుకుతారు కానీ వారికి చావనే చావరు. అయితే ఒక చిన్న ప్రత్యేకమైన మాట ఇక్కడ రాశారు. 4వ వచనం, మరియు నొసళ్ళ యందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనా మొక్కలకైనా వృక్షకైనా హాని కలగజేయకూడదని వారికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఎవరిని కొడతాయంటే ఇవి? నుదుటి మీద దేవుని ముద్ర లేని వాళ్ళని. దేవుని ముద్ర ఎందుకు వచ్చింది? ఎప్పుడు వచ్చింది? 7వ అధ్యాయం. 7వ అధ్యాయంలో ఒక దేవదూత వచ్చి మేము నొసళ్ళ మీద దేవుని ముద్ర వేసే వరకు హాని చేయొద్దు అన్నారు. ఆగిపోయారు. ఆ 4 దేవదూతలు 4 మూలలో ఉన్న వాళ్ళు ఆగిపోయారు. ఆగిపోయినప్పుడు వీళ్ళు మొత్తం 144,000 మందికి ముద్ర వేశారు. అది 144,000 లేదా ఇశ్రాయేల్ సమూహం అంతా అనే విషయం మనం ఎప్పుడన్నా ఆలోచించుకుందాం. మొత్తానికి మనం చదివినంత వరకు 144,000 మంది ముద్ర వేయించుకున్నారు. ఆ ముద్ర ఎవరి దగ్గర ఉందో అని చూసి అన్న వెళ్ళిపోద్దట. మిడతా ముద్ర ఉంది పక్కపోద్దు, స్కాన్ చేద్దట, ముద్ర ఉంది పక్కన. అంటే నేను అలా ఊహించుకోవాలని చెప్పాను కదా, సినిమా తీయాలని అన్నప్పుడు నేను ఊహించుకున్నాను అనమాట. అది ఎలా స్కాన్ చేస్తాడు, ముద్ర ఉంది అని పక్కనాడు. ముద్ర లేనోడిని కొట్టడానికి వెళ్తుంటే ఆడు పరుగు ఎలాగుంటుంది? ఆడు అనుకుంటాడు కదా, ముద్ర వేసుకోండి అంటే ముద్రలో ఏముందనుకున్నాను రా బాబు. ముద్ర వేయించుకుంటే ఇది కొట్టకుండా ఉంటుంది అనమాట. ముద్ర వేసేవాడు ఎవడన్నా ఉందంటే లేదు, అప్పుడు అయిపోయింది ఆ టైము. ఆ ముద్ర వేయించుకునే సమయంలో ముద్ర వేయించుకోవాలా. దేవుని ముద్ర వేయించుకోలేదు. ఈసారి తరిమి కుట్టిపాడేస్తున్నా 5 నెలలట. 5 నెలలు. యోహాన్ పరలోకాన్ని ఎంత కాల పరలోకాన్ని చూస్తున్నాడు చూడు. మనం అనుకున్నాం కదా, అందుకే ఈ టైం పీరియడ్ అంతా ఈ 7 years పీరియడ్లో ఈ మిడతలు 5 నెలలు భూమి మీద మనుషుల్ని హింసిస్తాయట. ఆ 5 నెలల్లో మనుషులు ఎంతో బాధపడతారు, వేదన చెందుతారు, గాయపడతారు, దుఃఖపడతారు అని దాన్ని బట్టి అయ్యో అన్నారు. ఇంకో మాట, ఈ మిడతల మీద ఎవరు అధికారి? పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోన్ అని పేరు, గ్రీకు దేశ భాషలో వాని పేరు అపోల్లోయోను. అపోల్లోయోను అనే మాటకు అర్థం నాశనం చేయవాడు. ఇతను ఎవరై ఉంటారు? సౌండ్ చెప్పాలి. సైతాను. ఇంకా నాశనం చేయవాడు అనగానే సైతానే. సైతాన్ వాళ్ళ మీద అధికారంగా ఉంటే దేవుని ముద్ర వేయించుకున్నాను కొడతా, కానీ ముద్ర వేయించుకోలేను నేను. ఎందుకు కొడతా? నేను అందుకే ఏం చెప్పానంటే బుర్రకాయని తెచ్చుకుంటారా అని చెప్పాను. ఊరిని అది కష్టమే కానీ పాయింట్, బట్ ఆలోచిస్తారు అనుకున్నాను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. సాతాను గడికి రాజు అంత సీనేం లేదు. రెండోది, ఈ మిడతలు దేవుని పని చేస్తున్నాయి అక్కడ. ఈ మిడతలో బోర్లు ఊదినప్పుడు వడగాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో, అలాగే కొండ ఎక్కడి నుంచి పడిందో మిడతలు కూడా ఆయన వద్ద నుంచే, ఆయన వల్లనే బయటకు వచ్చినాయి. సో అయితే గీతే ఈ దూత యేసుక్రీస్తు అవ్వాలి, లేదా దేవుడు పంపిన ఒక దూత అవ్వాలి, తప్ప సైతాన్ కాదు. ఈ యెషూవ మాసేవాడు, నేను ఈ రిఫరెన్స్ చూపిస్తాను. జనరల్గా భాషకి పేరు మారుతారు బాబు. హెబ్రీ భాషలో ఒక పేరు ఉంది, గ్రీక్ భాషలో ఒక పేరు ఉంది అని బైబిలే చెప్తుందంటే ఏం చెప్పాడు అనుకున్నా అతను? పాతాళపు దూత అంటే సైతాను గాడు పేర్లు మార్చుకుంటాడు, రూపాలు మార్చుకుంటాడు. అది తెత్తవా నా ముందుకు అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, నీకు అంత సీన్ లేదులే, అంటే దేవుడా లేదా దేవుని దూత సాతాను దూత అని తెలుసుకుని అంత సీన్ లేదులే పాపం అని వదిలేశాను నేను. ఇంకా ఎందుకు? పాతాళపు తాళపు చెవి కలిగిన దూత. పాతాళపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? యేసుక్రీస్తు దగ్గర ఉంది. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవి నా దగ్గర ఉన్నాయి. సైతాన్ గారి దగ్గర ఉన్నాయంటే ఈ లేవు. పాతాళం మీద ఆడి అధికారి కాదు, పాతాళంలో బంధించబడ్డాడు.
ఆడు బంధించబడ్డాడు పాతాళానికి వాడు అధికారి కాదు, మిడతలకు అధికారి కాదు, మిడతలకు వాడు రాజు కాదు. రాజు అయినోడు ఎవరన్నా ఉంటే దేవుడు అవ్వాలి, లేదా దేవుడు పంపిన ఒక దూత అవ్వాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే తాళాలు ఇవ్వబడిను అని ఉంది. బహుశా దేవుడు ఆ దూతకి తాళం ఇచ్చి పంపించుండొచ్చు, లేదా ఇవ్వబడినంటే అప్పుడే క్రీస్తు పునరుద్ధానం అయినప్పుడు ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ విషయం చెప్తే యేసుక్రీస్తు అవుతాడు. నేను అనుకున్నాను ఇది యేసుక్రీస్తు అయ్యి ఉండొచ్చు, లేదా రాజు అనే ఇలాంటి మాటలు దేవదూతలకే వాడబడవు. కాబట్టి బహుశా యేసై ఉంటాడు, లేదా యేసు పంపిన దూత అయి ఉంటాడు. కానీ సైతాన్ కానీ మరొకటి కానీ మాత్రం కాసుమా గబుక్కున అలా అనేసుకున్నారు. కనుక పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉండి వాటికి ఇచ్చాడంట అనుమతి. వాటికి ఏమని చెప్పాడంటే, మీరు స్కాన్ చేసి ఎవడికి దేవుని ముద్ర ఉందో అని వదిలేసి ముద్ర లేనివాడిని మాత్రం ఎరక్కొట్టండి అని చెప్పాడు. అవి వెళ్ళి 5 నెలలు మామూలుగా చేయలేదు. 5 నెలలు అయిపోయిన లోపల పోయి ఉంటాయి. 5 నెలలు మాత్రం విధ్వంసం చేశాయి భూమి మీద. అయిపోయింది. 12వ వచనం, మొదటి శ్రమ గతించెను, ఇదిగో మరి 2 శ్రమలు ఇటు తర్వాత వచ్చును. ప్రకటన గ్రంథంలో ముద్రలు, బూరలు, పాత్రల యొక్క ఉగ్రతని 3 శ్రమలుగా డివైడ్ చేయబడినాయి. మొదటి శ్రమ, రెండవ శ్రమ, మూడవ శ్రమ. మొదటి శ్రమ ఎక్కడితో అయింది? 5వ బోర ఊదడంతో మొదటి శ్రమ గతించిందట. ఇప్పుడు 2వ శ్రమ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 3వ శ్రమ వస్తుంది. ఫస్ట్ది ఎలాగుందండి, ఇంక ఎదరెదరు ఏమైపోబోతుందో మనకు తెలియదు. కింద నువ్వు అనొచ్చు, అపోల్యోను నాశనము చేయవాడు, దేవుడు నాశనం చేయవాడు అంటే కాదా? మీరు వేరే అభిప్రాయం కలిగి ఉన్నారా? దేవుడు సృష్టించేవాడు, దేవుడు బాగు చేయవాడు, దేవుడు నాశనం చేయవాడు. జలప్రలయం సమయంలో ఆ లోకాన్ని నాశనం చేసింది ఎవరు? దేవుడే. సొదొమ గొమొర్రాలు నాశనం చేసింది ఎవరు? దేవుడే. సముద్రంలో 3వ వంతుని, భూమి మీద 3వ వంతుని, నదుల్లో 3వ వంతుని నాశనం చేసింది ఎవరు? దేవుడే. మళ్ళీ ఇంకేమో నాశనం. గొర్రె పిల్ల ఉగ్రత దినములు వచ్చునవి అని చెప్పినట్లుగా దేవుడు నాశనం చేసే కాలం అది. సో నాశనం మొదలుపెట్టాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎన్నో బోర ఊదాలి? గట్టిగా చెప్పాలి. 6వ బోర ఊదాలి. ఇప్పుడు 13వ వచనం, 6వ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక వాయిస్ వచ్చిందంటే ఏనంటే, యూఫ్రటీస్ అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతల్ని వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగాన్ని సంహరించవలెనని అనే మాట ఉంది. యూఫ్రటీస్ నది దగ్గర ఎంతమంది ఉన్నారండి? 4 దూతలు. ఏం చేయబడున్నారు? బంధించబడి, అంటే కట్టేశారు కాదు, ఆ 4 దూతలను ఆపేశాడు. మీరేం చేయడానికి వీలు లేదని 4 దూతలను ఆపేశాడు. బోర ఊదిన వెంటనే ఆ బోర ఊదిన దూత ఏమన్నాడో తెలుసా? ఆ 4 దూతల్ని బయటికి వెళ్ళమని చెప్పు. ఆ 4 దూతలు బయటకు వచ్చి, ఈ 4 దూతలు ఎవరై ఉంటారు? మనకి ఎలగాలి. ఏమని ఎలగాలి? 7వ అధ్యాయంలో 4 మూలన భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు ఉన్నారు. కాబట్టి ఈ నలుగురు ఒకటై ఉండొచ్చేమో అనే ఒక ఐడియా రావాలి. ఆ ఐడియా వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఆ దూతలో ఈ దూతల లక్షణాలను పక్కన పెట్టాలి. పక్కన పెట్టినప్పుడు మ్యాచ్ అయితే వాళ్ళు, మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు కాదనమాట అని తెలుసుకోవాలి. వాళ్ళు ఎక్కడున్నారు? భూమి యొక్క 4 దిక్కులు. వీళ్ళు ఎక్కడున్నారు? యూఫ్రటీస్ నది దగ్గర. ప్లేస్ తేడా వచ్చింది. ఏమో ఈ టైంలో అక్కడికి వెళ్తే ఇల్లు ఉండొచ్చు, పక్కన పెడతాం. వాళ్ళకేముందో తెలుసా? వాళ్ళకున్న అధికారం ఏంటంటే, 7వ అధ్యాయం చూద్దాం. వీళ్ళకున్న అధికారం ఏంటో చూడండి. ఈ దూత మేము మా దేవుని దాసులు, 3వ వచనం, వారిని వసైలందు ముద్రించే వరకు భూమికైనా సముద్రకైనా చెట్లకైనా హాని చేయవద్దని బిగ్గరగా చెప్పిన. ఈ 4 దేవతలకే భూమిని, సముద్రాన్ని, చెట్లని నాశనం చేయడానికి అధికారం ఉంది. మనుషుల్ని నాశనం చేయడానికి అధికారం ఉన్నట్టుగా కనపడలేదు అక్కడ. మేము ముద్ర వేసే వరకు వీటిని నాశనం చేయొద్దు అనే విషయం చెప్పబడింది. సో వీటిని నాశనం చేసినప్పుడు మనుషులు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఆ ముద్ర ఎంచుకునే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ ప్రకృతికి నాశనం చేయొద్దు, నష్టం కలగజేయొద్దు అని చెప్పారు. సో ఈ 4 దేవతలకి మనుషుల్ని నాశనం చేసే అధికారం ఇవ్వబడలేదు. కాబట్టి వీళ్ళలో వాళ్ళు ఒకటి కాకపోవచ్చు,
లేదా అప్పుడు అధికారం ఎక్కువ అంటే తర్వాత ఇచ్చుంటే దేవుడే అని తెలుసు. కానీ మనకు కనబడేంత వరకు వాళ్ళు ఒకటి కాకపోవచ్చు. కంపేర్ చేసుకున్నప్పుడు మనకు అది అర్థం. 4 అని ఉన్నంత మాత్రాన వాళ్ళు కాదనమాట. ఓకే, మరి వీళ్ళకున్న అధికారం ఏంటి? మనుషులలో 3వ భాగమును సంహరించవలెనని. అర్థమైపోయింది కదా, పర్పస్ వేరు, ఆ దూతల పని వేరు, ఈ దూతల పని వేరు. మనుషులలో 3వ భాగాన్ని సంహరించవలెనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడిరి అన్నాడు. ఈ 4 దూతలు ఏం చేయడానికట బయటకు వదిలేరు? మనుష్యులలో 3వ భాగాన్ని చంపడం. అందుకే ఆకాశం నుంచి దేవదూత రెండోసారి ఏమన్నాడు? అయ్యో అన్నాడు. మనుషుల్లో 3వ భాగమా? ఒకసారి ఆలోచిద్దాం. 900 కోట్ల మంది ఉన్నారు. ఆల్రెడీ విధ్వంసాలు చాలా జరిగిపోయినాయి. మిడతలు గిడతలు ఈ పనులన్నీ అయిపోయినాయి. కాబట్టి ఓ 300 కోట్ల మంది చచ్చిపోరు అనుకుందాం. ముద్రలు ఇప్పినప్పుడు 300 కోట్ల మంది చచ్చిపోరు అనుకుందాం. ఒక 600 కోట్ల మంది ఉన్నారనుకుందాం. అందులో 3వ వంతు అంటే 200 కోట్లు. 600 కోట్లలో 3వ వంతు అంటే 200 కోట్ల మంది. ఈ 4 దూతల పని ఏంటో తెలుసా? 200 కోట్ల మందిని చంపడం. అయ్యో అనకపోతే ఏమంటాడు దేవదూత? 200 కోట్ల మంది చచ్చిపోతారా ఒకసారి? మొదటి ప్రపంచ యుద్ధం గురించి చాలా ప్రమాదకరమైనది, 1 కోటి మంది చచ్చిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం గురించి ఏం చెప్తారు? అత్యంత భయంకరమైనది, 2 కోట్ల మంది చచ్చిపోయారు. ఇప్పుడు ఎంతమంది? 200 కోట్ల మందిని 4 దూతలు వెళ్ళి చంపుతారు. చంపగలరులే, కానీ ఎలా చంపుతారు కింద రాశారు. ఈ 4 నాకు అనిపించేది ఒకవేళ 4 మనుషులు కానినా. ఎందుకు అనిపించిందంటే ఈ 4 బయటికి విడిచిపెట్టబడిన తోడనే ఒక పెద్ద యుద్ధం. ఈ 4 వచ్చి పెద్ద యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఆ యుద్ధంలో గుర్రపు రౌతుల సంఖ్య ఎంతో తెలుసా? 20 కోట్లు. యుద్ధం చేయడానికి ఎంతమంది వచ్చారు అక్కడికి? చేయడానికి ఎవరి మీద? జనాల మీద. ఎంతమందిని చంపాలి? 200 కోట్లు పైన వచ్చు. ఇంకా 200 కోట్ల మందిని చంపడానికి 20 కోట్లు అంటే మనిషి 10 మందిని చంపితే చాలు. నాకు తెలిసి ఒక రోజులో పని ఫినిష్ చేసేస్తారండి. 20 కోట్ల. నేను లెక్కేయడం మొదలుపెట్టాను. ఇండియాలో ఎంతమంది ఉన్నారు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిపి ఇండియాలో 14 లక్షల మంది ఉన్నారు సైనికులు. అమెరికాలో, చైనాలో, ప్రతి దేశంలో మొత్తం ఎన్ని దేశాలకి సైన్యం ఉందో అన్ని దేశాల సైన్యాన్ని దొరికింది నెట్లో నాకు లిస్టు. 2024 అప్డేట్ దొరికింది. అప్డేట్లో ఉన్నాయన్నీ టప క్యాల్కులేట్ చేస్తే 6 కోట్ల మంది వచ్చారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆర్మీ అంతా కలిపి 6 కోట్లు. కానీ అక్కడ ఒక్క బ్యాచ్ అయిపోయారు. వాళ్ళందరూ కలిపి 20 కోట్లు. అంటే అర్థం ఏంటంటే ఎవడో వచ్చి ప్రపంచం అంతటినీ ఒకటి చేయాలనుకున్నాడు చూసారా? ఎవడో వచ్చేసాడు. ఒక సైన్యం అయిపోయింది మొత్తానికి. అందరూ ఒక సైన్యం అయిపోయి ఎంతమంది అయ్యారు? 20 కోట్ల మంది. 20 కోట్ల మంది జనం. 20 కోట్ల మంది. ఆ 20 కోట్ల మంది గురించి చూడండి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 16 వచనం. 20 కోట్లు. వారి లెక్క ఎంత అని నేను వింటిని. దేవుని దృష్టిలో ఒకటంటే 1000. అది కాదు లెక్క. మళ్ళీ అక్కడ ఇది వాళ్ళ లెక్క, అది వాళ్ళ లెక్క. మరియు నాకు కలిగిన దర్శనమందు ఇలాగూ చూచితిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికిని నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధవర్ణముల మైమరువులు ఉండెను అన్నాడు. ఎన్ని రకాలు ఉన్నాయంటే వాళ్ళకి? 3 రకాల యూనిఫామ్స్ ఉన్నాయి. 3 రకాల యూనిఫామ్స్లో 20 కోట్ల మంది యుద్ధానికి బయలుదేరారు. అప్పట్లో యుద్ధానికి ఎన్ని రకాల బ్యాచ్ ఉంటుందో తెలుసా? అంత పాదదళం, గుర్రాల మీద, అన్ని నేల మీద యుద్ధాలు. తర్వాత కొంతకాలానికి సముద్రం మీద యుద్ధాలు స్టార్ట్ అయినాయి. తర్వాత కొంతకాలానికి ఆకాశంలో, గాల్లో యుద్ధాలు స్టార్ట్ అయినాయి. భూమి మీద ఆర్మీ అంటారు, సముద్రం మీద నేవీ అంటారు,
ఆకాశంలో ఎయిర్ ఫోర్స్ అంటారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లేవప్పటికి. కానీ అప్పుడు మాత్రం దర్శనంలో చూశాడు, ఏంటి 3 ఫోర్సులు పనిచేస్తున్నాయి. ఆ 3 ఫోర్సులకి 3 రకాల యూనిఫాములు. చూడండి, ఆర్మీకి ఏమో కాకి కలర్ ఉంటుంది మన దేశంలో, నేవీకి బ్లూ కలర్ ప్యాంట్, వైట్ షర్ట్ సంథింగ్, ఎయిర్ ఫోర్స్కి వైట్ అండ్ వైట్ ఉంటుంది. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలాగా ఉంటుంది యూనిఫామ్స్. మొత్తానికి ఆ వచ్చినోడు మాత్రం రెడ్, ఏమేంటి ఇంకట ఎరుపు, నీలము, ఎల్లో, 3 రకాల యూనిఫామ్స్ ఉన్నారు. ఈ 3 రకాల యూనిఫామ్స్లో యుద్ధానికి బయలుదేరి చంపేసుకుంటున్నారు. ఎంతమంది చచ్చిపోయారు? భూమి మీద 3వ వంతు జనాల్ని. ఇంకా వివరించాడు ఆ దర్శనంలో ఏం కనబడిందో. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటి చాలా గట్టిగా ఉన్నాయట. వాటి నోట్లోంచి ఏమొస్తుంది? అగ్ని, ధూమము, గంధకం. అగ్గి వస్తుందట, ధూమం అంటే పొగ వస్తుందట, గంధకం అంటే సల్ఫరు. ఈ 3 బయటకు వస్తున్నాయట. బాంబులు కనిపెట్టాం, బాంబులు తయారు చేసే ముందు సల్ఫరు, పొగ, అగ్గి. ఆ గుర్రాలు నోట్లోంచి వచ్చేస్తుందంట. నోరేమో, మొఖమేమో సింహంలాగా ఉందంట, నోట్లోంచి అగ్గి వచ్చేస్తుందంట. అంటే ఏంటి? ధూమశకటాలు, ట్యాంకర్లు, యుద్ధ ట్యాంకర్లు అంటారే, యుద్ధ ట్యాంకర్ నోట్లోంచి ఏమవుతుంది? అగ్గి, పొగ, బాంబు వెళ్ళిపోతాయి. ఫ్లైట్స్, ఏరోప్లేన్స్ ఉన్నాయి, దాంట్లోంచి ఏమవుతాయి? దాంట్లోంచి అంతే, అగ్గి, పొగ, బాంబులు. ఓడల మీద, అందు మీద ఫిరంగులు పెట్టి పేల్చుకుంటారు. అగ్గి, పొగ, బాంబు. అంటే అప్పట్లో అసలు ఆలోచించు, యోహాను కాలం నాటి యుద్ధాల్లో పొగ వద్దా, సల్ఫర్ వద్దా? అప్పుడేంటి కత్తులు టింగ్ 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 సౌండ్ తప్ప బాంబులు ఈ లేవు. కానీ చూశాడు దర్శనమందు భవిష్యత్తుని. చూసినప్పుడు వాటి నోట్లలోంచి అగ్గి, వాటి బలము తోకల్లో ఉందంట. ఎందుకు? మేట వెనకాల నుంచి స్టార్ట్ అవుద్ది. దాని ఫైర్ కానీ, దాన్ని స్టార్ట్ అవడానికి కానీ, దాని పుషింగ్ కానీ వెనకాల నుంచి స్టార్ట్ అవుద్ది. ఎదరి నుంచి ఏమో అగ్ని, ధూమము, గంధకం వచ్చి వెళ్ళి పేలుతుంది. కాబట్టి దాని బలం వెనకాల నోట్లోనే ఉంది. ఇంకా రాశాడు, ఇంకా డీటెయిల్ రాశాడు. ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి, వాటి నోళ్ళలోంచి అగ్ని, గంధకాలు బయలువెళ్ళుని. ఇంకో మాట రాశాడు చూడండి. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ళలోంచి బయలువెడుతున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషుల్లో 3వ భాగం చంపబడిను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ యందును వాటి తోకల యందును ఉండెను. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి, తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చెయ్యును. వాటికి ఏమున్నాయంట? తలలు. తలంటే నోట్లోంచి అగ్గు వస్తుంది, ఓకే. తోకలో దానికి బలం ఉంది, ఓకే. తల ఎందుకు దానికి? తలలు కలిగినైనందున వాటికి. తల అంటే ఏంటి? ఆలోచించేది. అంటే ఈ యుద్ధ శకటాలు ఆలోచించగలుగుతున్నాయి అనే విషయం మనకు అర్థమవుతుంది ఇక్కడ. యుద్ధ శకటాలు ఆలోచించగలుగుతున్నాయి. ఆలోచించగలిగే యుద్ధ శకటాలు, ఎస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దానికి మనం కొన్ని ఆర్డర్స్ ఇచ్చి అది ఆలోచించగలదు. ఎక్కడ దాక్కున్నాడు, వీడు ఎక్కడ పోతున్నాడు, ఆయన వెంటాడు అని చంపేస్తాడు. ఒక ఫోటో ఇస్తే దానికి, లేదా ఒక వ్యక్తిని ఇస్తే, ఇది ఆకాశం నుంచి పోతూ ఆడు భూమి మీద ఏ బిల్డింగ్లో ఎక్కడ దాక్కున్నాడో చూసి ఆ లోపల ఉన్న మనుషుల్ని స్కాన్ చేసి, ఆ స్కానింగ్లో వాడెవడో, వీళ్ళు చంపాలనుకున్నవాడు ఎందులో ఉన్నాడు చూసి ఆడి మీద వేస్తాడు. ఇంతకుముందు ఎవడన్నా ఊళ్ళో ఉంటే ఊరు తగలెట్టేసేవారు ఆడు. ఇప్పుడు అక్కర్లేదు, ఆ టిఫిన్ చేసేవాడు టిఫిన్ చేస్తారు, బట్టలు ఉతుక్కోండి వీడు చంపేసిపోతుంది. ఎలాగా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనుషులు లేకుండా డ్రోన్స్, మనుషులు లేకుండా విమానాలు, మనుషులు లేకుండా యుద్ధ ట్యాంకర్లు ఆపరేట్ చేయబడితే వాటికి తలలున్నాయి. ఆ తలల ద్వారా అవి ఆలోచించి 3 దెబ్బలు, అగ్ని, ధూమము, గంధకాలు, ఈ 3 దెబ్బలు వేసి వాళ్ళని చంపేశారు. ఎన్నో భాగాన్ని చంపేశారండి? మనుషులలో 3వ భాగాన్ని చంపేశారు. ఆ 3 దెబ్బల చేత, అనగా వాటి నోళ్ళ నుంచి బయలు వెళుతున్న అగ్ని, ధూమ, గంధకం చేత మనుషుల్లో 3వ భాగం చచ్చిపోయారు. 20వ వచనం,
ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు, అంటే మిగిలిన 400 కోట్ల మంది వేసుకో, మనం వేసుకుని లెక్క ప్రకారం జనులు దయ్యములను చూడను వినను నడవను శక్తి లేనివై బంగారు వెండు కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజించకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరాచులు మాయమంత్రాలు జారచోరత్వాలు చేయకున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఆ దేవుడికి ఎందుకు వాళ్ళ మారు మనసు కోసం? ఎందుకు? నాకు చదివినప్పుడు ఏమనిపించిందో తెలుసా? ఇంకా జనాలు మారాలని చూస్తున్నాడు. ఈ విధ్వంసాలు జరుగుతున్నప్పుడు, జనాలు చచ్చిపోతున్నప్పుడు, అరే ఎంత దారుణాలు జరిగిపోతున్నాయి, మనం నమ్ముతున్నది మనల్ని కాపాడలేదు, ఏదో నిజం దీని వెనకాల ఉంది అని మారు మనసు పొందుతారని చూస్తున్నాడు. కానీ జనాలు మారు మనసు పొందట్లా. మనం కొన్ని రోజుల ముందు సింహాసనం చూసినప్పుడు సింహాసనం నుంచి ఉరుములు మెరుపుల ధ్వనులు బయలుదేరుతున్నాయి. సింహాసనం మీద ఒక పచ్చని ధనుస్సు ఉందని మనం చూసాం. అంటే దేవునికి ఎక్కడో కొంత జాలి అనేది కూడా దాగి ఉంది అని అనుకున్నాం. అంటే మొదటి శ్రమ రెండో శ్రమ కాలంలో కూడా మనుషులు మారతారని దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు మారుంటే తీసుకెళ్ళిపోతాడు. ఆ సమయంలో మారితే దేవుడు వాళ్ళని తీసుకెళ్తాడనమాట. ఇది మనకు అర్థమవుతుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకుని మనందరికీ ఒక పని ఈరోజు దేవుడు అప్పగిస్తున్నాడు. ఏంటంటే, ఎప్పుడైనా అన్ని జనులకు సువార్త ప్రకటించేటప్పుడు, ఎప్పుడైనా మీటింగ్స్కి మనం వెళ్ళినప్పుడు, ఏదైనా పోస్టులు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు మాట చెప్పు అన్నిలకి. త్వరలో ఈ భూమి మీద ఇలాంటి సంభవాలు జరగబోతున్నాయి, భూకంపాలు జరగబోతున్నాయి, ఆకాశం నుంచి ఉల్కలు వచ్చి పడిపోతాయి, ఇదిగో భూమిలో నీరు ఎర్రగా అయిపోతుంది, సముద్రం పాడైపోతుంది, నదులు పాడైపోతాయి, భూమి మీద 3వ వంతు జనం చచ్చిపోతారు. ఇలాంటి పరిస్థితులు జరిగినప్పుడు యేసే నిజమైన దేవుడని తెలుసుకుని మారు మనసు పొందితే నీవు తప్పించబడతావు అని చెప్పండి. హల్లెలూయా. ఈ 9వ అధ్యాయం మనకెందుకో తెలుసా? ఆ భయంకరమైన శ్రమల్లో మనం ఉండకుండా ఉండడానికి, ఆ భయంకరమైన శ్రమలోకి వాళ్ళు వచ్చిన తర్వాత దాంట్లోంచి వాళ్ళు తప్పించబడ్డానికి. హల్లెలూయా. ఎంతటి విధ్వంసం ఊహించు భూమిని. నేను ఎందుకు భయపడ్డానంటే, అన్ని కోట్లు పెట్టి ఫిల్మ్ తీయలేమురా బాబు అనిపించింది. భూమి మీద 3వ వంతు ప్రజలు చచ్చిపోతారు. అవి ఎలా ఉన్నాయి చూడండి, ఆ దోమ శకటాలు, ఆ టెక్నాలజీ, జనాలు భయంకరంగా చచ్చిపోతున్నారు. చచ్చిపోయినప్పుడు దేవుడు చూస్తాడట. ఎంత ఘోరాలు జరుగుతున్నప్పుడు వీళ్ళ దేవతలు బూడిదైపోయారే, ఎవరు వీళ్ళని కాపాడలేదే, మనం నమ్మింది నిజం కాదురా అనుకుంటారని దేవుడు ఆకాశం నుంచి చూస్తే విగ్రహాలు, నేను చెప్పాను కదా, అయ్యో అంటే మేఘం మాట్లాడిందిరని మేఘానికి గుడి కడతాం మనోళ్ళు. మేఘానికి గుడి కడతాడు మనోడు. దేవదూత కనపడుతుంది కనుక ప్రపంచంలోకి వెళ్ళి అతిపెద్ద దేవదూత బొమ్మ మా భారతదేశంలోనే ఉందా, పెద్ద బొమ్మ ఒకటి కంచుతోనో దేంతోనో కట్టి దాన్ని పూజ చేస్తాం తప్ప ఎందుకు అయ్యో అనే శబ్దం వచ్చింది? ఏం జరగబోతుంది మనకి? మనం ఏమవ్వబోతున్నాం, మన పిల్లలు ఏమవ్వబోతున్నాం అనే ఆలోచన రాదట. అందుకే రాశాడు, వారి విగ్రహారాధన వదలరట, దెయ్యాలు పూజించడం వదలరట, కంచుతో బంగారంతో వెండితో రాయితో మట్టితో చేసిన తమ బొమ్మలు వదలరట, నరాచలు వదలరట, జారత్వాన్ని వదలరట, చోరత్వాన్ని వదలరట, దొంగతనాన్ని, మాయమంత్రాలు వదలరట. ఇంకా చేస్తారట. ఎందుకు ఇలా జరుగుతుందో చూడవా జాతకం అని అడుగుతారట. ఎందుకు ఇలా జరుగుతుందో తల్లి కాపాడంటారంట. మరుసటి రోజు తల్లి బొమ్మ ఎగిరిపోద్ది. ఏముండదు అక్కడ. జనాలు మారరట. ఓసారి వైజాగ్లో పీడి సుందరరావు గారు ప్రసంగం చేస్తా, మాయమంత్రాలు ఉన్నాయంటారు కొంతమంది, చేతబళ్ళు ఉన్నాయంటారు కొంతమంది, చేతబళ్ళు లేవు, అందుకు బైబిల్లోంచి రెఫరెన్స్ తీసాడు అన్న. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ కొటేషన్ వెళ్తాయి. అసలు బైబిల్ నుంచి మాట్లాడ్డు. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్ ఏం తీసాడంటే, ఏథెన్స్ పట్టణమా మొత్తానికి అక్కడ ఈ మాయమంత్రాల పుస్తకాలన్నింటినీ తగలెట్టేశారు కదా వాళ్ళు. పుస్తకాలన్నీ తగలెట్టేస్తే ఇక మంత్రాలు ఎలా ఉంటాయి అన్నాడు. లాజిక్ బాగుంది. మరి అక్కడే తగలెట్టేశారు, మరి విశాఖపట్నంలో పుస్తకాలు ఎవరు తగలెట్టాడు? నువ్వు తగలెట్టావా?
తగలట్లేదు కదా. మరి ఉన్నాయి కదా పుస్తకాలు, అన్ని చోట్ల ఉన్నాయి కదా. ఇక్కడ రాశాడు క్లియర్గా, మాయమంత్రాలు చేస్తారు వాళ్ళు. ఇలాంటి అన్నీ ఉన్నాయని ఏమన్నాడంటే ప్రకటన గ్రంథం జరిగిపోయింది, ఇంక జరగదన్నాడు. గొప్పోళ్ళు అండి వీళ్ళు అందరూ, పెద్ద పెద్ద గొప్ప మేధావులు వీళ్ళు, చాలా మేధావులు వీళ్ళు. ప్రకటన గ్రంథం జరిగిపోయింది అన్నాడు. చూడండి ఎలా ఉన్నాయో. మనం ఏమన్నా అడిగామంటే ఇది మనిషి అంటే మనిషి కాదు, అగ్ని అంటే అగ్ని కాదు, చావు అంటే చావు కాదు, కరువు అంటే కరువు కాదు, ఇది ఏదోటి అని ఆడుకుని వచ్చింది నచ్చింది ఏదోటి చెప్తారు వాళ్ళు. కాదు కాదు, ఇది జరగలేదు. రెండవ శ్రమ, మొదటి శ్రమలో 5 నెలల వేదన అనుభవించారు మనుషులు. రెండవ శ్రమ ప్రారంభమవుట తోడనే 3వ వంతు జనాలు చచ్చిపోయారు. చచ్చిపోయినప్పుడు కూడా వారు ఏమాత్రం మారు మనసు పొందలేదని దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఈరోజు మనందరితో ముగించే ముందు మా అందరితో మాట్లాడే మాట ఏంటంటే, మనలో ఎవ్వరము దానిలో పడకూడదు. మహాశ్రమలు అంటే ఏంటో తెలుసా? క్రైస్తవులు అనుభవిస్తున్న శ్రమలు కాదు, దేవాలయం పడగొట్టినప్పుడు వచ్చిన శ్రమలు కాదు, అవి శ్రమలే, వాటిని మహాశ్రమలే అంటాం. శ్రమల కాలం సంఘం ఉంటుందా అని శ్రమల కాలం గురించి చెప్తున్నది ఏంటో తెలుసా? మొదటి శ్రమ, రెండవ శ్రమ, మూడవ శ్రమ, వీటిని మహాశ్రమలు అంటారు. మొదటి శ్రమ సాధారణంగా ఉంది శ్రమ, రెండో శ్రమ మూడో శ్రమ వెళ్ళిపోయినాయి పీక్స్కి. సో రెండో శ్రమ మూడో శ్రమ తీవ్రంగా ఉన్నాయి, మొదటి శ్రమ కొంచెం సాదాసేదాగా ఉంది. మొత్తానికి 3 శ్రమలు, ఈ 3 శ్రమలు కలిసే భూమి మీద మహాశ్రమలు. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినములో జరిగే 3 రకాల శ్రమల్లో ఒక శ్రమ పూర్తి చేసుకున్నాం, 7 ముద్రల విప్పుట. రెండవ శ్రమ గురించి 7 ముద్రల విప్పుట, 5 బోర్ల ఊదుట. రెండవ శ్రమ గురించి ఓపెన్ చేశారు, ఆ బోర ఊదారు, 4 దూతలు వెప్పబడ్డారు. నేను అనుకున్నది అందుకు, ఈ దూతలు యుద్ధాలు చేయించడానికి ఏమన్నా పురుగొల్పుతారేమో, లేదా యుద్ధాలకు పరిస్థితులను అనుకూలపరిచేలాంటి దూతలేమో వీళ్ళు ఒకవేళ వెళ్ళి వాళ్ళని హృదయాలు రేపుతారేమో యుద్ధం చేయడానికి, ఏదో జరుగుతుంది. ఏమైనా ఈ 4 దూతలు వెప్పబడగానే 20 కోట్ల సైన్యం బయలుదేరి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులుగా వాళ్ళు భూమి మీద మనుషుల మీద విరుచుకుపడి వాళ్ళకున్న టెక్నాలజీ అంతటితో భూమి మీద బ్రతికి ఉన్న మనుషుల్లో 3వ వంతు భాగాన్ని నిర్దాక్షిణీయంగా చంపేశారు. అంతటి భయంకరమైన శ్రమలో కూడా ప్రజలు విగ్రహారాధన వదలలేదట. తమ దేవుళ్ళను ఇంకా పూజిస్తూనే నమ్ముతూనే ఉండే దౌర్భాగ్య స్థితిలో ఉంటారట. మనమైతే ఫిలడెల్ఫియా సంఘానికి ఇచ్చిన వాగ్దానం కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళతో ఏమన్నాడో తెలుసా? ఈ భూనివాసులను శోధించుటకు నేను పంపించబో మహాశ్రమల కాలములో, మహాశోధన కాలంలో నిన్ను తప్పించదను. హల్లెలూయా. మనందరం తప్పించబడాలి. ఆ మిడతలు మనం చూస్తే ఆకాశం నుంచి చూడాలి తప్ప భూమి మీద చూడకూడదు. ఆకాశం నుంచి ఈ పెద్ద పెద్ద వడగళ్ళు ఎలా రాలుతాయో చూడాలి తప్ప ఆ రాలడం భూమి మీద నుంచి మనం చూడకూడదు. మన మంచి ప్రవర్తనే, దేవుడికి మనం లోబడిన జీవితమే, మన యథార్థతే అందులోకి మనం వెళ్లకుండా కాపాడుతుంది, అందులో మనం పడిపోకుండా కాపాడుతుంది. దేవుడు మనకి సహాయం చేయనుగాక, దేవుడు మనల్ని కాపాడునుగాక, వాటిలో పడిపోకుండా ప్రభు మనల్ని రక్షించునుగాక. మనము, మన పిల్లలు, మన సంఘము, మనమంతా ఎవ్వరూ మిస్ అవ్వకుండా నిత్య జీవానికి వెళ్ళిపోవాలండి. హల్లెలూయా. ఈ శ్రమలు, ఈ భయంకరమైన పరిస్థితులు మనం భూమి మీద నుంచి వీక్షించకూడదు. పరలోకం నుంచి మనం వీక్షించి, ప్రభువా నీ తీర్పులు న్యాయములు, నీ తీర్పులు ధర్మములు, నీ తీర్పులు తప్పే కాదని ప్రభువుని మనం ఘనపరచుదుముగాక. మరింత జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ వారి నుంచి మనం చేద్దాం. అందరూ లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం.